హాయ్ నమస్తే. 70 కోట్ల కుంభకోణం ఎదుర్కొంటున్న వట్టె జానయ్య బీసీ లీడర్, బీసీ టైగర్ మనతో ఉన్నారు. అలాగే అసలు ఏం జరుగుతుంది ఏందనే దాని మీద మిల్లర్ల కుంభకోణం మీద రాష్ట్ర వ్యాప్తంగా హాట్ చర్చ జరుగుతుంది. తను లేవనెత్తిన పాయింట్స్ కానీ ఇంకోటి కానీ ప్రభుత్వాన్ని ఆలోచింపజేస్తున్నాయి. అసలు మిల్లర్ల సమస్యలు ఏంది, ఏం జరుగుతుంది, తన విషయంలో జరిగింది ఏంది, అసలు నిజాలేంది, అసలు 70 కోట్లు నిజమేనా లేదా అన్న దాని మీద తననే మనల్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తేనే. ఎట్లూరా అన్న? పైన అన్న చూస్తారు కదా, అదే చూస్తా ఉన్నాం అప్డేట్. మా పై జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు, ఇవాళ ఈ దేశానికి అన్నం పెట్టే రైతులను కాపాడేటటువంటి వ్యవస్థలోకి వచ్చినటువంటి మమ్మల్ని అన్న ఒక్కసారి ఇప్పుడు ఏందనంటే మీరు చెప్తా ఉన్నారు అంటే మీ కేసు గురించి 60 కోట్లు 70 కోట్లు ఇది సో మీ కొడుకు పైన కేసు గురించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందన్న? కేసు ఏమైంది, ఎంతవరకు వచ్చింది, ఏంది? ఆల్రెడీ మా పిల్లలు ముగ్గురు ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. పెద్ద అబ్బాయి అంటే నాతో పాటు వ్యాపారంలో ఉంటాడు. రెండో అతను ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది, పీజీ రేపు 30వ తారీఖు ఎగ్జామ్ రాయాలి. మా మిల్లులో పనిచేస్తున్నటువంటి ఇంకో అబ్బాయి, ముగ్గురిని కలిపి తీసుకుపోయి ఇవాళ జైల్లో పెట్టి సూర్యాపేట పరిధిలో బెయిల్ రాకుండా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా, జ్యుడిషియరీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్ పొలిటికల్ అంటే నాతో థ్రెట్ ఉందని భయం ఉన్నటువంటి వాళ్ళందరూ కలిపి కుట్ర చేస్తూ ఉంటారు. ఇప్పుడు ముగ్గురు జైల్లో ఉన్నారా? ముగ్గురు జైల్లోనే ఉన్నారు. బాబు ఇప్పటికి 35వ రోజు. ఇద్దరు బాబులు, ఇంకో మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. 35 రోజులు. ఆ మిల్లుకు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి అబ్బాయి. ఇంకో మూడో సంబంధం లేకుండా తీసుకెళ్లారు కదా. అంటే నాతో ఉన్నటువంటి రిలేషన్షిప్ని, నాతో ఉండేటటువంటి బంధుతో ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి అంశం. అంటే భవిష్యత్తులో జానయ్యతోని దోస్తనం చేసినా ఈ రకమైనటువంటి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటి దాన్ని సమాజాన్ని చూపించడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగం. వాళ్ళకి ఎలాంటి ఆ మిల్లులో కానీ ఇంకొకడ కానీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అయినా నా పిల్లలతో పాటు నాతో పాటు వాళ్ళ కుటుంబం కలిసి ఉంటుంది కాబట్టి జానయ్యకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి కుటుంబం. అంటే ఇప్పటికి ఒక 20 ఏళ్ళ నుంచి, నేను రాజకీయాలు ఉన్నప్పటి నుంచి నేను సర్పంచ్ గుండు, ఉప సర్పంచ్ గుండు, ఇప్పుడు నేను పార్టీలకు వచ్చిన తర్వాత జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ గుండు, ఇవి అన్నింటిని బేరీ చేసుకొని వాళ్ళని ఒక్కొక్కరిని చెలగటం కోసం ఈ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అంటే బాబుకు 30వ తారీఖు ఎగ్జామ్ ఉందా? పీజీ ఎగ్జామ్ ఉంది. దేశం అంతా ఉన్నటువంటి ఎగ్జాము, అది అందరికీ తెలుసు. మా బాబు ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి పీజీ ఆల్ టికెట్ కూడా సబ్మిట్ చేసినాం. దానికి సబ్మిట్ చేసిరా? ఆల్ టికెట్ కూడా సబ్మిట్ చేసినాక కూడా 3 రోజులు అక్కడ జ్యుడిషియరీ దగ్గర పెట్టుకొని బెయిల్ ఇవాళ నిరాకరించడం జరిగింది. మళ్ళీ ఈరోజు హైకోర్టుకు వచ్చేదో ప్రయత్నం చేస్తాం. కనీసం ఆ ఎగ్జామ్ రాసుకోవడానికన్నా అంటే అందులోకి పోయిన తర్వాత బాగా మెంటల్గా కూడా డిస్టర్బ్ చేసేటటువంటి. అంటే నేను ఏమంటున్నానంటే ఈ వ్యవస్థలో నేనే కాదు, అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఇది ఒక భాగం, మిల్లర్లది మీది ఇదంతా పంచాయతీ అంతా ఒక భాగం. బట్ ఏంటంటే ఒక డాక్టర్ అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది కదా, పీజీ కంప్లీట్ చేయాల్సిన అతనిది కన్సిడర్ చేయొచ్చు కదా. అదే అంటారు. అంటే నేను ఏమంటున్నానంటే నిజంగా నా మీద మిల్లు పరంగా కేసు చేసి ఇబ్బంది పెట్టేది అయితే అది వదిలేసేటోళ్ళు. కానీ నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను నా కుటుంబాన్ని అంతమొందించడం కోసం చేస్తున్నటువంటి కుట్రగా భావించాల్సినటువంటి అవసరం, భావించాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం కూడా ఇలా ఎక్కడ ఇంతమంది మీద కేసులేనాయి. ఏ ఒక్క ఫ్యామిలీలో కూడా పిల్లల్ని కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీని కానీ టచ్ చేయలే. ఓన్లీ వట్టె జానయ్య యాదవ్ కుటుంబాన్ని మాత్రమే చిత్రహింసలకు గురి చేసి, ఒక కుటుంబమే కాదు నాకు నైబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, నాకు ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టించి వాళ్ళని ఒక్కొక్క రోజుకు 10 మందిని పోలీస్ స్టేషన్ పిలుస్తూ ఉంటారు సూర్యాపేటలో. పిలిచి వాళ్ళందరికీ వార్నింగ్లు ఇవ్వటం, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల మీద డిస్టర్బ్ చేయటం, అంటే అనేక రకాల కుట్రలు. ఓన్లీ సూర్యాపేట పరిధిలో సూర్యాపేట పోలీస్ యంత్రాంగం మా అనుచరులు. అంటే నాతో ఎవరైతే ఇప్పుడు ఈ 20 years నుంచి జర్నీ చేసినటువంటి వాళ్ళు, నా కమిటెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిపించి నోటికి వచ్చినట్టు మాట్లాడటం. అరే మేమేం చేసినాం సార్, మేమేం తప్పు చేసినాం అంటే వాడిని వెనకంతా మీరేనట్రా. అంటే ఇప్పుడు ఈ వ్యవస్థలో ఒకరికొకరు దోస్తానం చేస్తారు, ఒక కుటుంబానికి ఒక కుటుంబం బంధుత్వం ఉంటుంది, ఒకరికొకరు చేదుడు వాదడు ఉంటారు. అంటే ఇవాళ నేను చేసిన రైస్ మిల్లులో జరిగినటువంటి దానికి నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా మిత్రులకు కానివ్వండి ఏం సంబంధం ఉంది? ఇది ఉద్దేశపూర్వకమైనటువంటిది. అంటే నన్ను ఎదుర్కోలేక ఈ రాష్ట్రంలో బీసీల గొంతుకగా మారి నేను చేస్తున్నటువంటి పోరాటాన్ని ఎదుర్కోలేక అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు, ఇక్కడ అధికారం ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి కుట్ర. ఇప్పుడు మిల్లర్లకు ప్రభుత్వానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది కదా, దాంట్లో ఏముంది? నేనేమంటున్నా అంటే సరే అగ్రిమెంటు విషయం తర్వాత మాట్లాడదాం. వాస్తవంగా ఒక మిల్లర్గా నేను నా మీద 70 కోట్లు 60 కోట్లని చూపిస్తుండ్రు. జానయ్య అంటే తప్పు చేసిండు. ఇవాళ ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ పోయి ఏ మిల్లు మీద తనిఖీ చేసినా, ఏ మిల్లుకు పోయినా 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు. అంటే ఇవాళ ఒక మన ఖమ్మంలో చూసినాం రేఖా నాయక్ గారు, ఆమె గత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ అల్లుడు ఎస్పీగా ఉన్నారు.
అంటే ఆ స్థాయి వాళ్ళు మిల్లులు నడిపితే కూడా వాళ్ళ దాంట్లో ఒక మిల్లు నడిపితేనే 40 కోట్లని షార్ట్ పాల్ అని చూపిస్తారు. ఇవాళ ఏ మిల్లుకు పోయినా షార్ట్ పాల్ వస్తుంది అన్నప్పుడు ఈ ప్రభుత్వం ఒకసారి ఎందుకు ఆలోచన చేయట్లేదని మేము అడుగుతా ఉన్నాం. మేము ఆ అగ్రిమెంట్లో ఏ ఉంటే కూడా ఎప్పుడు చూసినటువంటి చరిత్ర లేదు. అగ్రిమెంట్ పంపిస్తే సంతకాలు పెట్టి పంపించేది, ఓట్లు ఇస్తే తీసుకొని బిహేవ్ చేసి పంపేది. కుటుంబ సభ్యులను కూడా బాధ్యులే అని వీళ్ళకి శిక్షా రూల్ అనేది ఏదైనా అట్లాంటిది ఏదైనా క్లాజ్ ఏమైనా ఉంటుంది? ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే అందరికీ మిల్లర్ల కుటుంబాల సభ్యులు తీసుకొచ్చి చేయాలి కదా. అందరికి ఫ్రెండ్స్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు తీసుకొచ్చి చేయాలి కదా. ఓన్లీ ఒట్టేజానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కొడుకుల్ని, భార్యని, అదేవిధంగా నా మిత్రుని కొడుకుని తీసుకొచ్చి మా భార్యకు బెయిల్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళీ తీసుకుపోయి జడ్జి ముందర కావాలని ఇంకో దాంట్లో ఇరికిచ్చి, అంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నది. మీద కూడా మా భార్య మా అన్న అంటే వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ ఇంటికి పోయి జ్వరం వస్తుందని హైదరాబాద్ నేను లేకపోతే వాళ్ళ ఇంటికి పోయింది. అక్కడ నుండి బెయిల్ వచ్చిందని అక్కడే ఉంది. కానీ బెయిల్ వచ్చినా కూడా అక్కడి నుంచి పట్టుకొని వచ్చి ఆమెకు ఉన్నటువంటి వాళ్ళకి షెల్టర్ ఇస్తారు అనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళని భార్యాభర్తలను కూడా ఇప్పటికీ అనేకసార్లు సూర్యాపేట పోలీస్ స్టేషన్కు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు ఉద్దేశపూర్వకంగా ఎరాజ్ చేయటం. మేము ఏమంటున్నాం, మేము దొంగతనం చేయలేదు అన్న. ఇక్కడ ఇవాళ నిజంగా చెప్తా ఉన్నాం, ఈ రైతులని కాపాడేది ఏదైనా ఉందంటే అది రైస్ మిల్లింగ్ వ్యవస్థ మాత్రమే. ఇవాళ ఈ పోలీసులు ఇంకోలో రెవెన్యూలో సివిల్ సప్లై వాళ్ళు కాదు, ఓన్లీ మిల్లరే. నష్టాలను భరించి కూడా మిల్లర్ ఇవాళ కాపాడుతూ ఉండు. మేము ఏమంటున్నాం అంటే, ఒకటి చేస్తే దొంగతనం అవుతుంది. అన్ని మిల్లులలో షార్ట్ పాల్ వచ్చిందంటే వ్యవస్థ లోపం ఉందా లేదా, దాని వైపుగా ఎందుకు మాట్లాడరు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎన్ని మిల్లులు ఉన్నాయి? దాదాపు 3000 పైచిలకు ఉన్నాయని వాళ్ళే లెక్క చెప్తా ఉన్నారు. మరి డిఫాల్టర్లు ఎంతమంది? డిఫాల్ట్ అయిపోయినటువంటి మిల్లులు కూడా సగానికి ఉంటాయి. కానీ డిఫాల్ట్ అయిన మిల్లులకు కూడా వీళ్ళు వడ్లు ఇచ్చారు. ఇప్పుడు నిజంగా ఇవి వ్యవస్థ దాన్ని ఏమో లిస్ట్ అవుట్ పెట్టిరా? 100% ఉంది. ఇంకా కాదు, ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఉన్నది చాలా మిల్లు. అంటే డిఫాల్ట్ అయిన మిల్లులకు కూడా వడ్లు ఇచ్చిర్రు అంటే ఎవరు తప్పు చేసినట్టు అక్కడ? ఆ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి వాళ్ళే కదా. ఇంకొకటి చెప్తా ఉన్నాను నేను, ఈసారి అగ్రిమెంటే చేయించుకోలేము మేము. ఎందుకు అంటే అగ్రిమెంట్లో లోపాలు ఉన్నాయి. మేము అగ్రిమెంట్లో సంతకం పెడితే మేము ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పటికే మాకు గతంలో 2015లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి ఈటల రాజేందర్ గారికి పెట్టినటువంటి లెటర్ని, ఆ లెటర్లో ఉన్నటువంటి అంశాలను ఇప్పటివరకు ఫుల్ఫిల్ చేయట్లేరు. మీరు చేయండి అని మేము రిక్వెస్ట్ చేస్తే పట్టించుకోకపోతే మేము అగ్రిమెంట్ చేయకుంటే కూడా అన్ని మిల్లులకు అగ్రిమెంట్ లేకుండా ఓట్లు పంపించారు. మరి దానికి ఎవరు బాధ్యులు కావాలి? అగ్రిమెంట్ లేకుండా మీకు ఏం అవసరం మిల్లర్లకు ఒడ్డు పంపించరు. రైట్ అన్న, ఇప్పుడు ఏంటంటే మిల్లర్లు ఇదంతా చాలా ఆందోళన జరుగుతూ ఉంది. మిల్లర్లు ఇది అదంటే ప్రజల్లో, సామాన్య ప్రజల్లో కూడా ఏంటంటే మిల్లర్లు అని అంటే కొంత దోపిడీదారులు అనే ఒక భావన ఉంది. అసలు సిస్టమ్ ఎలా ఉంటుంది ఇది అంటే అన్న, మేము మొదటి నుంచి సిస్టమ్, ఎందుకంటే అందరికి కూడా తెలియదు సిస్టమ్ ఏందనేది కూడా తెలియదు. వడ్లు మీరు ఎక్కడ కొంటారు, ఎక్కడ పోతాయి, ఎక్కడ వస్తుంది, మీకు డబ్బులు ఎట్లా వస్తాయి, అసలు సిస్టమ్ ఏంది తెలవాల్సిన అవసరం కూడా ఉంది సమాజానికి. మీ మీడియా ద్వారా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మందికి దీని మీద ఒక అవగాహన కూడా లేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, రైస్ మిల్ వ్యవస్థ అనేది ఇవాళ ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక లెవీ సిస్టమ్ ఉండేది. అక్కడ వచ్చినటువంటి ఓట్లకు కొన్ని మేము తీసుకొని కొంత గవర్నమెంట్కి బియ్యం ఇచ్చే పద్ధతి ఉంది. దాని తర్వాత ఏం చేసిందంటే, కేసీఆర్ గవర్నమెంట్ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇది నడిచింది. కాబట్టి మేము పూర్తి వడ్లు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అనేటటువంటి సిస్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ వడ్లను ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రభుత్వమే కొని అక్కడ ఉన్నటువంటి మిల్లులకు సప్లై చేస్తుంది. పూర్తి డబ్బులు గవర్నమెంటే భరించి చేసిన తర్వాత మేము ఏం చేయాలంటే, మా మిల్లింగ్ చేసి వాళ్ళు ఇచ్చిన వడ్లని కింటాకు 67 కేజీల చొప్పున ఎఫ్సిఐ కానీ వాళ్ళు అడిగితే సివిల్ సప్లై కానీ పంపించాలి. అవి 15 రోజుల నుంచి 30 రోజులు, అంటే మాకున్న 3 నెలల టైంలోపు కొన్ని సిస్టమ్ అగ్రిమెంట్లు ఉంటాయి. అయితే దీంట్లో ఏమవుతుందంటే, వాళ్ళు ఇచ్చినటువంటి వడ్లు ఎఫెక్టివ్ నామ్స్ ప్రకారం ఇవ్వాలి. అంటే ఒక రైతు ఎఫెక్టివ్ నామ్స్ ప్రకారం అంటే ఏ ఒక్క రైతు కానించి కూడా వడ్లు దిగుమతి కావు. కానీ ఇవాళ ఈ రైతు అనేటటువంటి వ్యక్తి రాష్ట్రానికి వెన్నెముక లాంటి వాడు, దేశానికి అన్నం పెట్టేటటువంటి వ్యక్తి అనేటటువంటి యాంగిల్లా సివిల్ సప్లైలు కానివ్వండి, మేము కానీ ఎంతో కొంత తడిచినా, తాళ్ళున్నా, అదున్నా, ఇదున్నా తీసుకుంటుంటాం. తీసుకొని 1 కేజీ 2 కేజీలు అక్కడ ఇక్కడ మిల్లర్లు కూడా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు, ఎందుకు కట్ చేస్తారంటే, ఆ ఎఫెక్టివ్ నామ్స్ చేయాలంటే ఆయన మొత్తం వడ్లు పట్టాలి. పట్టినప్పుడు తాళి ఎగిరిపోతుంది. ఈ రోజుల్లో లేదు. వెనకటనేమో వడ్లు కోసి మెదబెట్టి కొట్టి పట్టి తీసుకొస్తే అందులో ఏం లేకుండా ఉండేది. ఇప్పుడు వరికోత మిషన్లు వచ్చిన తర్వాత గడ్డి అన్నీ కలిసి వస్తాయి. అందులో అంటే గడ్డి కింద వచ్చి చిన్న చిన్న ముక్కలు అయ్యి వచ్చి అది కొంత వెయిట్ వస్తుంది. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మిల్లర్ ఏం చేస్తారంటే, పట్టిన వాళ్ళ కాడ ఒక రకంగా, పట్టణ వాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా వచ్చి రిక్వెస్ట్ చేసుకొని 1 2 చేసుకొని పోతుండ్రు. అవి మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇది ఎప్పుడో బిఫోర్ 2000 బిఫోర్ ఉన్నటువంటి లెక్క ప్రకారం 67 కేజీల బియ్యం రారేసి పెట్టాలి, 68 బాయిల్ చేసి పెట్టాలి. కానీ మేము మాట్లాడేది ఏంటంటే,
67 కేజీలు ఎట్టి పరిస్థితుల్లో రావు. అంటే ఈ నాము ఎప్పుడు, ఈ చట్టం ఎప్పుడు ఇక ఇది అది ఎప్పుడు స్టార్ట్ అయిందో మేము కూడా తెలియదు. మేము వచ్చి వ్యాపారానికి వచ్చి 3-4-5 ఏళ్ళు అవుతుంది, మాకు కూడా తెలియదు. అంటే ఒక 30-40 సంవత్సరాల అంతే 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 బిఫోర్ ఉన్నది. అప్పటి చట్టంలో ఎక్కడ మార్పు జరగలే. ఇంకొకటి ఏంటంటే కనీసం మిల్లింగ్ ఛార్జీలు పెరగలే, ఏం పెరగలే. ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు నుంచి కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2010లో అక్కడ పెట్టారు. అంటే నేను అప్పుడు మిల్లే పెట్టలే, అప్పటికే లెటర్ పెట్టిందంటే వీళ్ళకి ఒక అవగాహన ఉన్నట్టే కదా. దాంతోపాటు ఏమవుతుందంటేనా అక్కడ 67 కేజీలు రాదు, 60 కేజీలు లోపే వస్తుంది. రెండోది వీళ్ళు మాకు ఇచ్చేటప్పుడు 17 మ్యాచర్ అనేది ఉంటుంది, అంటే తేమ శాతం 17 ఉంటుంది అన్న ఇవ్వాలి. కానీ ఇవాళ నువ్వు ఇంకోరు మాకు ఫోన్ చేస్తారు మిల్లర్గా, అనా చూడే జర వచ్చిందంటే దిగుమతి అంటే తప్పదు. మేము 1-2% దిగుమతి చేసుకున్నాక మేము బియ్యం చేయాలన్నప్పుడు దాన్ని ఏం చేస్తామంటే డ్రై చేసేటప్పుడు 12%కో 13%కో తీసుకురావాల్సి వస్తుంది. అంటే 17-18 ఉన్నది 12-11-13కి వచ్చినప్పుడు ఒక 5-6 కేజీలు అక్కడ వేరియేషన్ వస్తుంది. అంటే ఒక తేమ శాతం 1% తగ్గిందంటే 1 కేజీ ఒడ్డు తగ్గినట్టనా అక్కడ కూడా. అంటే అక్కడ ఒక 6-7 కేజీలు తేడా వస్తుంది. ఇక్కడ మిల్లింగ్ చేసిన తర్వాత బియ్యం వచ్చే కాడ 6-7 కేజీలు ఉంటాయి. ఒక కింటాకు మినిమం 10-12-15 కేజీల వరకు ఆ పంటను బట్టి ఒక్కొక్క రాశిని బట్టి అక్కడ ఏమవుతుందన్న ఈ రాష్ట్రంలో పండినటువంటి వడ్లన్నీ అక్కడి నుంచి ఒకటి ఇక్కడి నుంచి అది ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మిల్లింగ్ చేసే కాడ అన్ని ఒకే రకమైనటువంటి ధాన్యం నుంచి వచ్చింది అయితేనేమో కొంత పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు నీకు అన్ని బస్తాలు కలిసిన తర్వాత ఒకటి ఎండింది, ఒకటి పండింది, ఒకటి పండింది, నీళ్ళు తాగింది వచ్చిన తర్వాత బ్రోకన్ అంటే నూక శాతం పెరుగుతుంది. ఇది ఈల్డింగ్ తక్కువ వస్తుంది, నూక శాతం వచ్చిన తర్వాత వాళ్ళకున్న కండిషన్ ఏంటంటే 67 అనే పాత కండిషన్ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు ఒక ఆశ ఏంటంటే మాకు మంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా వీరు ఆలోచన చేస్తారు రైతు బిడ్డ కాబట్టి దాని మీద మేము ఏం చేస్తాం. వాళ్ళు ఇచ్చిన ఒక సీజన్ ఇస్తారన్న, సీజన్ ఇచ్చిన తర్వాత మేము బియ్యం పెట్టుకుని పోతాం. అవి 3 నెలలు కంప్లీట్ కావాలి. అక్కడ ఎఫ్సిఐ వాళ్ళకు అవకాశం ఉంటేనే గోడం ఖాళీ ఉంటేనే తీసుకుంటారు, లేకపోతే మిల్లు ఆపుకోవాలి. ఇప్పుడు మేము మిల్లింగ్ నడవాలి అంటేనా మేము ఒక 100-200 మంది అక్కడ మ్యాన్ పవర్ ఉంటుంది, డ్రైవర్లు కావచ్చు, అమాలీలు కావచ్చు. అమాలీలు 5 రోజులు మిల్లు బంద్ అయిందంటే ఉండరు, వెళ్ళిపోతారు. అంటే మేము వారానికి నెలలో ఒక 10 రోజులు నడిపితే ఉండరు, ఎందుకంటే వాళ్ళకు కూలి గిట్టదు కాబట్టి వెళ్ళిపోదు. మేము ఏం చేస్తాం, ఇచ్చిన వాటిని కంటిన్యూషన్ నడుపుకుంటా అక్కడ ఎఫ్సైకి అవసరం లేకపోయినా మేము ఇంకో మిల్లు పేరు మీద పెట్టడం, లేదంటే ఎక్స్పోర్ట్ చేసుకొని మళ్ళీ ఆ డబ్బులు పెట్టి ఇప్పుడు సీజన్లో ఒక 1-2 నెలలు మాత్రం కొనుగోలు చేస్తారు. మిగతా టైంలో వడ్లు వస్తుంటాయి ఆంధ్ర నుంచి కానీ అవి కొనుక్కొని మళ్ళీ రొటేషన్ చేసుకుంటే పెట్టుకుంటూ పోతాం. అట్లా మేము ఏమవుతామంటే కొంత ల్యాబ్స్లో ఉంటాం, షార్ట్ పాల్లో ఉంటాం. ఆ షార్ట్ పాలు కూడా ఇవాళ మాలాంటి మిల్లలు ఇలా ఒక 50 ఎకరాలు 20 ఎకరాల మిల్లు పెట్టుకొని ఒక 20-30 కోట్లతో మిల్లు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చూపించేదానికి అసలు ఎక్కడ మాకు సంబంధం ఉండదు. కానీ ఆ షార్ట్ పాల్ అనేది ఏంటంటే ప్రతి సీజన్కు డిఫాల్ట్ కాకుండా పెట్టుకుంటూ వస్తాం. వీళ్ళు అదనంగా మాకు 80,000 మెట్రిక్ టన్నులు దించాల్సిన దానికి 160 మెట్రిక్ టన్నులు ఏదో దించుతారు. అప్పుడు ఏదో ఆ సీజన్ కావాల్సిన దానికంటే ఎక్కువ మాకు ఉంటుంది. అప్పుడు 3 నెలలు 6 నెలలు అయిపోయిన తర్వాత అది కలర్ మారుతుంది. కలర్ మారితే మేము డిస్కలర్ కింద అమ్ముకోవాలి. అంటే అది 100 రూపాయలు అమ్మాల్సిన రేటు ఉన్నది 50 రూపాయలకు అమ్ముతుంది. అట్లా కొంత షార్ట్. అట్లా ఇంకోటి ఈ 67 కేజీలు పెట్టే క్రమంలో మేము నడిపించేటప్పుడు వచ్చేటటువంటి ఇంకో 30-40 కేజీల చొప్పున ప్రతి కింటాకు మాకు షార్ట్ పాలు అయితేనే ఉంటుంది. వీళ్ళు ఏమంటారు ఇప్పుడు వచ్చి అదంతా మీ కాడ లేదు అంటారు. ఎప్పుడు లేదంటారు అంటే మా కాళ్ళకు పంచాయతీ కూడా ఎక్కడ వచ్చిందంటేనా వాస్తవంగా ఎప్పుడు విజిలెన్స్ వాళ్ళు రాలే, కేసులు పెట్టలే, మంచిగా సక్రమంగా నడుస్తున్న మిల్లుని ఎవరు కూడా ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. కానీ 2022-23లో ఇచ్చినటువంటి ఒక ధాన్యాన్ని ఎఫ్సిఐ వాళ్ళు తీసుకోకపోతే మిల్లల కానీ ఆగిపోయి ఎలక్షన్ వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్లో. వారు ఏం చేశారు, దాన్ని ఆటో చేసి టెండర్ వేసి కథం చేద్దామని చూసారు. తీరా టెండర్ వేసి అది దాని లోపు గవర్నమెంట్ చేంజ్ అయింది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే దాన్ని బయట వాళ్ళకు బిడ్డింగ్ బిల్ చేసి ఏం చేశారు, 1840 రూపాయలకు టెండర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈ 3 నెలలు 4 నెలలు అయితే ధాన్యం ఖరాబ్ అవుతుంది, కొంత మార్పు వస్తుంది. అట్లాంటిది ఏడాది దాటి 2 కాడికి వస్తే వాళ్ళు మంచిగా ఉన్న చోట్లకి వచ్చి బియ్యాన్ని ఒడ్లు తీసుకోరు, మంచిగా లేని కాడ ఎత్తుకోపోలే. ఇది ప్రతి నెల కస్టోడియన్గా మాతో పాటు ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడన్న. మొన్నటి వరకు కూడా ఆ మిల్లులో ఒడ్లు ఉన్నట్టుగానే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఒడ్లు లేకుంటే లేవు అని ఇవ్వకూడదుగా వాళ్ళ రిపోర్టు. మరి మేము టెండర్ దాన్ని దానికి ఆపుకొని ఇప్పటికీ ఇంకా కొన్ని మిల్లులలో ఉన్నాయి. లాస్ట్కి ఇక ఇది ప్రభుత్వం తీసుకోపోదు, ఆ బిడ్డింగ్ వాళ్ళు తీసుకోపోరు అనక కొంతమంది రిజెక్షన్కో దీనికో ఎందుకంటే చూసా కళ్ళల్లో ఇప్పుడు వరదలకు బయట వేసుకున్న వాళ్ళు అన్నీ ఆగమైపోయినాయి, కోతలో పెడితే ఆపడదు. అంతో ఇంతో సరే రిజెక్షన్కో ఏదో అమ్ముకొని దాన్ని క్యాచ్ చేసి ఉంటారు. దాన్ని మేము ఏమన్నామంటే ఆ 1840 రూపాయలకు బయటోనికి ఇచ్చారు కదా, మేము దించుకునేటప్పుడు రైతుల కానించి ఇష్టం వచ్చినట్టు దించుకున్నాం. దిగుమతి ఖర్చు, ఎగుమతి ఖర్చు, బస్తాలు, గోదాం ఛార్జీ, దానికి కావాలి కరెంట్, ఏదో ఇవన్నీ ఉంటాయి కదా. మీరు వాళ్ళకంటే మాకు ఒక 100-200 తక్కువ చేసేయండి, మాకు ఆ ఖర్చులో మందం తీసేసేయండి, మా అసోసియేషన్ పోయి కొట్లాడుతుంది. వాళ్ళు ఏం చేశారు, 2236 రూపాయలు అయితేనే కట్టకపోతే ఊకునేది లేదు, క్రిమినల్ కేసులు అని భయభ్రాంతులకు గురి చేశారు. ఇలా ఎవరో ఒకరు, మేమైతే కేసులు దానికి కూడా పోలే. నేను ఎందుకంటే మీరు మొత్తంగా నష్టాల్లో ఉందంటారు అన్న. నష్టాలు ఇది రైతాంగం అంతా వినాలే. మేము ఏమంటున్నాం అంటే
కేసుల కాడ దానికి పోయిన వాళ్ళని ఒకరిద్దరు దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ముక్కు ఉండి ఏదో డిస్టర్బ్ చేసినట్టుగా కావాలని ఉద్దేశం. ఎట్లా నష్టాలు ఉన్నామంటే రైతాంగం కూడా గమనించాలి. ఇవాళ వీళ్ళు ఏమంటారంటే రోడ్డు మీదకి వచ్చి వర్షం వచ్చి తడుస్తుంటే చివరి గింజ వరకు కొంటామంటారు. ఏ ఒక్క రోజైనా ఒక రైతు, అనేక మంది రైతులు తడిచిన మీరు పేపర్లలో టీవీలలో కూడా చూపించరు. తడిసిన దానికి ఎక్కడన్నా నేను ఇలా మా రైతాంగానికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మేము దొంగలం కాదు, మీకోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళని మిమ్మల్ని కాపాడడం కోసం ఇలా రైస్ మిల్ వ్యవస్థ నడుపుతున్నాం అనేటటువంటి వాస్తవాన్ని మీరు స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలోని రైతాంగం. ఎందుకు చెప్తున్నా అంటే తడిసినే మేము కొంటామని చెప్పిన వాళ్ళు ఇక్కడ ఏ మిల్లు కన్నా ఒక 100 క్వింటాలు తడిసిన వాళ్ళు పంపించడం, దానికి మీరు 67 కేజీలు పెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని ఒక 60 కేజీలు 40 కేజీల కింద తీసుకోమని ఎక్కడన్నా చేసినటువంటిది ఉంటే ఈ ప్రభుత్వాన్ని రిలీజ్ చేయమని చెప్పండి. అంటే ఇన్ని వర్షాలు వచ్చి ఇన్నేళ్ల నుంచి సీజన్లలో అనేక రకాల అవుట్పుట్లు వచ్చినప్పుడు ఆ ఖరాబ్ అయినటువంటి ధాన్యాన్ని అంతరికి జరిగినటువంటి నష్టం మిల్లర్ భరాయించుతుండా, ఈ ప్రభుత్వం ఏమైనా భరాయించిందా? ఇంకోటి చెప్తున్నా, ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏదైనా ఒడ్లు తడిచినాయో లేకుండా అయ్యో వస్తే ఆ రైతే వచ్చి మిల్లర్ల కాడికి వచ్చి ఎంత బాధ అంటేనా, ఇప్పుడు మేమేమో రైతు బాధ చూసి ఇప్పుడు అంతా మేము పడలేం కాబట్టి 1 కేజీ 2 కేజీలను చూసుకోవాలని మేము ఆడ 5 కేజీలు మా గుమాసాలు ఏమంటారు, ఇప్పుడు నేను ఉన్నాను నా మిల్లులో మా గుమాసాలు గొప్ప చెప్తా, ఎంత ఇచ్చారో అంత మిల్లింగ్ చేసి ఇవ్వాలి, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ముక్కు మీద నేను పోయి తిడతా, అనేక సార్లు తిట్టినా మా గుమాసాలు కొట్టిన చరిత్ర కూడా, ఎందుకంటే రైతు నడిపిస్తే బాగుండదు అంటాం. కానీ వాళ్ళు ఏంటంటే లెక్క చూపిస్తే ఇప్పుడు షార్ట్ పాలు అంటారు, ఈ షార్ట్ పాలసీ మేము పెట్టుకోవాలి కదా సార్ అంటారు. సరే మా మిల్లు కాడ అంతో ఇంతో న్యాయబద్ధంగా ఉన్నా కూడా మిగతా చోట్ల నిజంగా వ్యాపారం చేస్తాడు, నష్టానికి ఎందుకు చేస్తాడన్నా, నువ్వు రైతు నాకేం సంబంధం, నేను పొలిటికల్గా ఉన్నా కాబట్టి అంతో ఇంతో సరే కన్సిడర్ చేసుకుంటూ పోయినా. మిగతా వాళ్ళ కాడికి పోయినప్పుడు 2 కేజీలు 3 కేజీలు అక్కడ పరిస్థితి అవసరమే తడిసి బాగా వచ్చింది అనుకో, బస్తా వెయిట్ వస్తుంది, తూకం ఏం పెడతా, అట్లాంటి కాడ 5-6 కేజీలు ఉంటుంది. ఈ రైతులకు ఏముంటుందంటే మిల్లరే దొబ్బుతున్నాడు. కానీ మిల్లర్ కాడికి వచ్చిన తర్వాత ఆ బియ్యం 67 కేజీలు రావట్లేవు, మీరు ఇచ్చిన 10 ఆరిపోతే తేమ శాతం 1 పాయింట్ తగ్గినా 1 కేజీ తగ్గుతుందన్న సంగతి రైతులకు కూడా తెలియకపోవడంతో వాళ్ళు మమ్మల్ని ఒక రకంగా చూస్తారు. మేమేంటంటే రైతు కాబట్టి చేయాలనుకుంటున్నాం. ఇదంతా ఈ ప్రభుత్వం పబ్లిక్ నుండి వచ్చే ప్రశ్న ఏంటంటే, మీరు నష్టాల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు, ప్రతి దగ్గర నష్టాల్లో ఉన్నాము, మాకు ఇది అవుతుంది 60 కిలోలు వస్తే మేము 67 కిలోలు ఇవ్వాలనే దాని మీద నష్టాల్లో మీరు ఎందుకు నడుపుతున్నారు? మీ మిల్లర్లందరూ నష్టాల్లో ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు నడుపుతున్నారు? ఒకటి. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడే అంటే బకాయిలు చెల్లించమనేసరికి ప్రభుత్వం వచ్చేసి బకాయిలు చెల్లించమనేసరికి ఎందుకు మీరు ఇప్పుడు ఈ ఇష్యూని మీరు ముందుకు తెచ్చారు? ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదు? కరెక్ట్ మాట అడిగిరానని నేను సమాధానం చెప్పాలి. ఎందుకు అంటున్నాం అంటే, రైస్ మిల్లు వ్యవస్థలో ఇవాళ అనుభవం ఉన్నటువంటి మిర్యాల కూడా రైస్ మిల్లు ఉన్నాయి. నువ్వు అక్కడికి పోయి ఎన్ని మిల్లులు సీఎంఆర్లో ఉన్నాయి, ఎన్ని మిల్లులు ఒడ్లు పట్టించి గవర్నమెంట్కి ఇచ్చినవి ఒకసారి లెక్క తీయండి అన్న. ఇప్పుడు మిర్యాల కూడా దాంట్లో సీఎంఆర్లలో ఉన్న మిల్లులు లేవా? అదే అంటున్నాను. నేను ఏమంటున్నా అంటే, ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మిర్యాల కూడా ఉన్న వాళ్ళంతా ఎక్స్పర్ట్స్. వాళ్ళు సీఎంఆర్ రోడ్లు ఎప్పుడైనా బాగా విపరీతంగా వస్తే, ఇప్పుడు మన సీజన్ మన వ్యవసాయం వచ్చినట్టు వస్తే బలవంతం పెడితే తలా 10,000 క్వింటాలు 20,000 క్వింటాలు తీసుకొని అక్కడ కూడా మాలాంటి బకరాలు ఎవడో మిల్లు పెట్టుకుంటే ఏదో లాభాలు వస్తాయని వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చి వాళ్ళతో మిల్లింగ్ చేపించి పంపిస్తారు. వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఎందుకు అంటే దాంట్లో లాభాలు లేవు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ మేము కొత్తగా వచ్చి నేను ఏకాఏకిన వచ్చినటువంటి దాన్ని నేను డీసీఎంఏ చైర్మన్ ఉండి రైతుల కాంచి ఒడ్లు తీసుకునే కాడ మిల్లర్లు ఇబ్బంది పెడతా ఉంటాను. దాంట్లో నేను సడన్గా వచ్చిన ఇప్పటి వరకు కూడా చాలా మందికి తెలియదు. మీరు ఇప్పుడు అసలుకి ఈ మిల్లింగ్ వ్యవస్థలోకి ఎప్పుడు వచ్చి? నేను 2021-22లో డీసీఎంఏ చైర్మన్ అయినా. చైర్మన్ అయిన తర్వాత విపరీతంగా ఒడ్లు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నట్టు లోకల్ చిన్న కోంటోల మిల్లులు ఉన్నాయి. కోంటోలు ఏంటంటే వాళ్ళు లెక్కలు చూస్తున్నారు కాబట్టి తడిసిన ఒక బస్తా కూడా తీసుకోకపోయేది. మేము పోయి రిక్వెస్ట్ చేసినా కూడా మాకు నష్టం అవుతుందని వాళ్ళు వెనక్కి మళ్ళీపోయేది. ఇదేంది పుణ్యానికి గవర్నమెంట్ ఒడ్లు ఇస్తుంది, నువ్వు తీసుకొని మిల్లింగ్ చేసి ఇస్తాను ఏమవుతుంది అని వాళ్ళతో కొట్లాడ పెట్టుకొని లాస్ట్కు రైతులు ఇబ్బంది పడుతున్న చూసి నేను ఒక రైస్ మిల్లు కొన్నా పాతది. కొన్ని మిషనరీ అంతా అమ్మేసుకున్నా. నేను ఓన్లీ రియల్ ఎస్టేట్ కోసం ఆపుదాం అనుకున్నా. షెడ్లని ఖాళీ ఉంటారు. నాకు ఎవరో ఉచిత సలహా ఇచ్చారు, అరే ఏమో ఒడ్లు ప్యాడ్ ఎక్కువ వస్తుంది, రైస్ మిల్లు పెడితే బాగుంటుంది అంటే నేను పెట్టి ఎక్స్పోర్ట్కి ఒక మిల్లు కట్టినా, లోకల్ సీఎంఆర్ కోసం రైతుల కోసం ఒకటి కట్టినా. నేను 2 మిల్లు పెట్టిన కాంచి అక్కడున్న ఆఫీసర్లు అందరూ వచ్చి, నేను ప్రజల మనిషి, నేను నిరంతరం అంటే స్థానిక సంస్థల నుంచి 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా కాబట్టి నాకు అక్కడ చుట్టూ రైతాంగంతో సంబంధం. ఎవరు తీసుకోకపోయినా జాన మిల్లు కాడిపోతే ఆ రైతు వస్తాడు, అనా ఏంది నువ్వు తీసుకోకపోతే ఎట్లా అంటే అట్లా నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకొని 2 మిల్లులను కూడా నేను ఎక్స్పోర్ట్ నడుపుకోవడానికి కూడా బంద్ చేసి సీఎంఆర్లకి వచ్చి కూర్చున్నా. ఒక సీజన్ అయిపోయి 2వ సీజన్ తేరుకునేసరికల్లా ఇదంతా షార్ట్ పాలు ఇదంతా ఉందనేసరికల్లా మాకేం అర్థం కాలేదు. అప్పటికి మేము వాళ్ళ చేతులు ఇరికిపోయాను. సార్ మాకు ఒడ్లు వద్దన్నా కూడా బలవంతంగా కలెక్టర్ గారు వచ్చి కూర్చునేది. సార్ మాకు ఈ ఉన్నాయని సార్ అంటే మేము ఏం చేయగలుగుతాం, మీరు కమిషనర్ని అడగాలంటారు. మేము కమిషనర్ గారి అక్కడ పోవాలంటే మా అసోసియేషన్
ఏదో మాకు తెలియకుండా ఒకటి రెండు సార్లు పోతారు, లెటర్ ఇస్తారు, వస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాడికి పోదామన్నా ఎన్నిసార్లు పిలిపాను, ఒక్కరోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైసు మిల్లర్లని అందరిని పిలిచి మీకున్న కష్టం ఏంది నష్టం ఏంది ఒక్కరోజు కూడా అడగలేదు. అంటే వాళ్ళు ఎందుకు పిలుస్తారన్న, మీరు అప్రోచ్ కావాలి కదా, మా బాధ మీకున్నది, కష్టం మీకున్నది, అలాంటప్పుడు మీ ఇబ్బంది ఏంది ఇదంతా ఎక్స్పోజ్ కావాలి కదా, ఇప్పటివరకు కాలేదు. అయితే మా అసోసియేషన్ పోయింది, మా బాయిల్డ్ అసోసియేషన్ పోయింది, రైస్ అసోసియేషన్ అనేక సార్లు లెటర్లు పెట్టారు, మాతో కూడా డిస్కస్ చేశారు. అంటే ఏదో ఒకరు, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన లెటరే మేము ధైర్యంగా ఉన్నాం. ఎందుకంటే ఏదో ఒక రోజు వారే మాకు మంత్రి ఉన్నారు కాబట్టి, బరాబర్ వాళ్ళ నియోజకవర్గంలో విపరీతమైన మిల్లులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రోజు పరిష్కారం అవుతుంది. దాని మీద మేము ఒక సీజన్కి బాయ్కి అయ్యేసరికల్లా మేము ఇప్పుడు ఏదైతే ఈ షార్ట్ పాలు ఉన్న మందం పోతుంటే మళ్ళీ సీజన్ వచ్చేసరికల్లా ఈ సీజన్లో తీసుకుపోయి ఆ సీజన్ పెడతాం, ఆ సీజన్ తీసుకుపోయి ఈ సీజన్ పెట్టుకోవడం, ప్రతి సీజన్కు మా షార్ట్ పాలు పెరుగుతుంది. పరిష్కారం ఇప్పుడు ఏదైతే 22 బయటోనికేమో 1840 ఇచ్చిరన్న, ఇది ఒక్కటి మీరు ఐడెంటిఫై చేయండి. బయటోడు వచ్చిన 1840 రూపాయల కింటా చొప్పున వడ్లిచ్చి మిల్లర్గా మేము రైతులను కాపాడి మాకేమో 2236 రూపాయలంటే ఒక కింటాకు 430 రూపాయలు 440 రూపాయలు తేడాతో మా అక్కడ వసూలు చేస్తా అంటే మేము ఎట్లా భరించాలన్న. పోనీ మాకు అప్పుడు వెంటనే ఇచ్చినప్పుడు ఎఫ్సీ తీసుకుంటలేదు కాబట్టి మీరు అమ్ముకొని మాకు మొత్తం డబ్బులు ఇరా బాబు అంటే మేము ధాన్యం ఖరాబ్ కాకముందే మేము ఎక్స్పోర్ట్ చేసుకొని తీసుకొచ్చిద్దాం. కానీ మమ్మల్ని ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు కూడా వాళ్ళ కాడ రికార్డులు ఉంటాయి. ఇలా నా మీద కేసు పెట్టారు కదా, నా కాడ ఎప్పటి వరకు ఫిజికల్ వెరిఫికేషన్ చేసి ధాన్యం ఉందని ఉందో వాళ్ళ కాడ రికార్డు ఉంటుంది. నా కాడ 3 ఏళ్ళ వరకు ధాన్యాన్ని ఉంచి 3 ఏళ్ళ తర్వాత ఖరాబ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త ఓట్లు విపరీతంగా వస్తున్నాయి కాబట్టి ఆడ ఉంటే గోదాములు ఖరాబ్ అవుతుంది, గోదాములు కొత్త ఓట్లు పాత ఓట్లు కలిసి ఇంకింత ఆగమవుతుందని చెప్పి మేమేదో రిజెక్షన్ దానికో లిక్కర్కు అమ్ముకున్న తర్వాత ఇవాళ మీరు ముక్కు పిండి 2236 అయితే ఇస్తే లెక్క లేకపోతే కేసులు పెట్టి మిమ్మల్ని మీ పిల్లలు తీసుకొని జిల్లాలో పెడతా అంటే ఇవాళ ఆల్రెడీ ఒక మంచిర్యాల జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోయిందన్న. ఇంకా కూడా వీళ్ళు చేసేటటువంటి నిర్బంధంతో ఇవాళ రైతుకు అన్నం పెట్టే రైతుకు కాపాడుకున్నటువంటి రైసు మిల్లర్ల మీద వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలతోని ఇంకా అనేక మంది ఆగమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఆ పాపం ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకులకు బరాబర్ ఉంటుంది. ఎందుకంటున్నాం అంటే మా బాధ వినమంటున్నాం, మేము దొంగలం కాదు, మా ఆస్తులు ఉన్నాయి మీ చేతిలో, మీ మిల్లు మీరు చూపించిన షార్ట్ పాల్ కంటే మా ఆస్తులు ఎక్కువ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆర్ఆర్ యాక్ట్ ఉంది కదా, మా పిల్లల్ని జైల్లో పెట్టేది ఎక్కడిది? మీరు నిజంగా నేను అడుగుతున్న ప్రశ్నలకు మీ కాడ సమాధానం ఉంటే తీసుకొచ్చి 67 కేజీలు వచ్చిన తర్వాత నేను తప్పు చేస్తుంటే అప్పుడు నా మీద ఇంకేం కేసు పెడతారు, పెట్టి లోపల పడండి, నన్ను బయటకు రాకుండా చేయండి, లేకుంటే అక్కడనే నన్ను ఎన్కౌంటర్ చేసేయండి. అంటే మిల్లర్లు అంతా అంటే ఆందోళన కానీ ఇంకోటి కానీ వాళ్ళ రిప్రజెంటేషన్స్ కానీ ప్రభుత్వానికి కానీ ఇలాంటి ఏమీ జరగట్లేదు. ఓన్లీ ఇప్పుడు మీకు తాళాలు వేసేసేయండి మీరు రికవరీ అనగానే ఇప్పుడు ఓన్లీ చెప్తున్నారు తప్ప ఎక్కడ కానీ ఎక్స్పోజ్ అయిన సందర్భాలు మాత్రం కూడా లేదు కదా. యూనియన్ కూడా అంత స్ట్రాంగ్గా కూడా లేదు, అంత ప్రయత్నాలు కూడా చేయలేదు ఇప్పటి వరకు. నేను ఏమంటున్నాంటేనా, డిఫాల్ట్ అయిన వాళ్ళకి తీసుకొచ్చి మెడల ఒడ్లు పోసి నువ్వు ఇప్పుడు నేను టెండర్ ప్యాడ్ పైసలు కట్టకుంటే నాకు మళ్ళీ దాని తర్వాత టెండర్ టైం అయిపోయి ఇప్పుడు 3 ఏళ్ళు అన్న, 3 ఏళ్ళు నాకు వడ్లు ఎందుకు ఇస్తున్నావు అన్న? నువ్వు వడ్లు లేకపోతే నీతో పంచాయతీకి వస్తాను నేను. మేము వద్దురు నాయన అన్న తర్వాత ఒడ్డు మీద పడిపోయిన తర్వాత ఏదో ఒకరోజు అక్కడున్న నేను చెప్తున్నాను జిల్లా కలెక్టర్ల స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్లందరితో మీరు డిస్కస్ చేయండి అన్న, మీరు మీ ఛానల్ ద్వారా వాళ్ళు చెప్తారన్న మా బాధ ఏందో మా కష్టం ఏందో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వడ్లను దిగుమతి చేయించేది కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయినే కదా. వాళ్ళు డిఎస్ఓ కానీ, డిఎం కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ అక్కడున్న రైతుకు ఉన్నటువంటి కష్టం కావచ్చు, మిల్లర్కు ఉన్న బాధలు కావచ్చు వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ విజిలెన్స్ డిపార్ట్మెంటు, కమిషనర్ కాడ ఇక్కడ వీళ్ళంతా పోలీసు యంత్రాంగం వచ్చి వాళ్ళకు సరే దాని మీద అవగాహన ఉందా లేదని నేను అనను. కానీ వాళ్ళు మాత్రం మాట్లాడేటటువంటి అంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రం మాట్లాడేటటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, మా బాధ వాళ్ళ దృష్టిలోకి పోకపోవడం వల్ల మా మీద ఈ రకమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయనేది వాస్తవం అన్న. అంటే ముఖ్యమంత్రి ఏమంటున్నారు, డిఫాల్టర్లకు తాళాలు వేసేసేయండి అని అంటుండ్రు. నష్టం జరుగుతున్నప్పుడు మీరే వేస్తే ఇప్పుడు రైతులకు నష్టం జరుగుతుంది, వీళ్ళకి నష్టం జరుగుతుంది అంటారు కదా, మీరే తాళాలు వేసేస్తే ఆ విషయం అనేది తెలుస్తుంది కదా. అయితే నేను ఏమంటున్నా, ఏ కంపెనీలో అయినా ఏదైనా లాస్ ఉన్నప్పుడు ఏం చేసేస్తారు, దాన్ని లాకౌట్ చేసేస్తారు, ఈ బంద్ చేసేస్తారు. కానీ మీరెందుకు ఒకటేసారిగా మూకుమ్మడిగా అన్ని తాళాలు వేసేస్తే బంద్ పెట్టేస్తే సమస్య పరిష్కారం అవుతుంది? చెప్తాను, నేను చెప్తా. కానీ ఇక్కడ ప్రభుత్వానికి మిల్లర్ కాదు పంచాయతీ. మేము డిఫాల్ట్ అయినాక కూడా మిల్లర్లకు ట్యాగింగ్ ఇచ్చేసి లారీలు పంపించి మిల్లు కాడ పెడతారు. రైతులు వచ్చి మా మీద ఇప్పుడు నేను ప్రజాప్రతినిధి అన్నానా, నాకు ఉన్నది వాళ్ళతో సంబంధం. అది ఎవరు పెడతారు? రైతులు వచ్చి ప్రెజర్ పెడతారు. ఎందుకు గవర్నమెంట్ ట్యాగింగ్ చేస్తుంది, మాకు మేము ఇచ్చిన ఆ మిల్లుకి అలాంటి చేసి మీరు పోయి దించుకోవాలి, ఎందుకు దించుకోవడం అని చెప్తారు. వచ్చిన తర్వాత రైతులందరూ మిల్లు మీదకి వచ్చి దాడి చేస్తే ఇప్పుడు మేము ప్రైవేట్ బిజినెస్ చేసుకోలేము, ఇది దించుకోలేము అని ఉండలేము. అట్లా డిఫాల్ట్ అయిన మిల్లర్లను కూడా తీసుకొచ్చి వాళ్ళ అవసరం కోసం మిల్లర్ల ఒడ్డు దింపించి మళ్ళీ ఇవ్వాలని ఈ రకమైనటువంటి కూడా. అయితే అక్కడ రైతు కాకుండా ప్రభుత్వం వచ్చి మాతో మాట్లాడింది అనుకో, ప్రభుత్వం రాదు మా కాడికి, వాళ్ళకు అలాట్మెంట్ ఇచ్చినాం మీరు పోయి అడుక్కోపోరని చెప్తే రైతులు, నాయకులు, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మాకు ఫోన్ చేస్తారు, అయితే దించుకోవా బాబు అని. ఇప్పుడు మేము ఉన్నామన్న ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాం, మిల్లింగ్ వ్యవస్థ మాకు వాళ్ళతో అనేక. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, చేసినప్పుడు మేము ఏం చేయాలి? సరే దింపురా ఎమ్మెల్యే గారు చెప్పిండు, మంత్రి గారు చెప్పిండు, తప్పదా?
అంటే వాళ్ళని కాదని మేము చేయలేము, కాదని చేస్తే 100 రకాల ఇష్యూస్ ఉంటాయి, దాంట్లో ఏదో ఒకటి కావాలని ఉద్దేశం చేస్తారు. కాబట్టి ఆ భయాందోళనతో ఇప్పటి వరకు గొంతు మెదపకుండా ఏదో ఒక రోజు ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనుకున్నాం. కానీ ఇట్లాంటి కర్కశమైనటువంటి ఆలోచన చేసి మమ్మల్ని ఖతం చేసి ఆదానికో అంబానికో అప్పచెప్పాలనుకుంటే మమ్మల్ని నేరుగా వచ్చారే, మీ బాకీలు ఏమున్నాయి, మీ ఆస్తులు ఏందో, ఇగో మీరు మీకు ఇంత నిగ్రహం తేల్చినాం, ఈ నిగ్రహం మేము ఇప్పుడు ఆదాని అంబానీ కుట్రేంది, ఆదానికి అంబానికి అప్పచెప్పే కుట్రేదో జరుగుతుంది అనేది వార్తలు కూడా వినిపిస్తుంది. అసలు ఏంది ఆదాని అంబానీ దీంట్లో ఈ మిల్లర్ల దాంట్లోకి వాళ్ళు ఎందుకు వచ్చారు ఇంత చిన్న వ్యవస్థలకు? అంటే నేను ఇది చిన్న వ్యవస్థ ఏం కాదన్న, చాలా పెద్ద. అంటే గతంలో మీరు పంజాబ్ రైతులు రోడ్డెక్కి ఏడాది రోజు ఢిల్లీలో ధర్నా చేశారు కన్నా, అంటే కార్పొరేట్ వ్యవసాయంలోకే రావాలనేటటువంటి కుట్ర చేసిన సందర్భంలో అక్కడ ఉన్నట్టు పంజాబ్ రైతాంగం అంతా వాళ్ళని ఎదిరించి సక్సెస్ అయింది. ఇవాళ ఆ వ్యవసాయంతో పాటు మిల్లింగ్ వ్యవస్థను కూడా ఇవాళ ఇథనాల్ అనేది ఏదో ఇప్పుడు పెట్రోల్ అక్కడి నుంచి అది తీసేసుకొని ఆ పెట్రోల్ తయారు చేయడానికి మన ఇక్కడి నుంచి వస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన చర్చ జరుగుతుంది. అందులో భాగంగా ఎందుకంటే ఇవాళ రైస్ మిల్లర్లు ఒక్కసారి మీరు అన్నట్టు చేతులు ఎత్తితే రోడ్డున పడేది ఎవరన్నా మా రైతాంగం. మేము రైతులని కాపాడేటటువంటి క్రమంలో మేము వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మేము ఎక్కడో 1 కేజీ 2 కేజీలు అంటే ఇవాళ రైతులు మా మీద కోపంగా ఉన్నారు. కానీ రేపు ఆదాని అంబానీ వస్తే ఎవరితో మాట్లాడతామన్నా మనం? ఇవాళ వాళ్ళ గుమాస్తా ఉంటాడు, నీకు ఎఫెక్టివ్ నామ్స్ ఉంటేనే ఓట్లు తీసుకొని లేవు అంటే రైతులని కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఆగం చేసేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే మీకు నిజంగా ఆదాన అంబానీ చేసుకోండి, కానీ రైతుల ముందర మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించడం, మమ్మల్ని రైతులకు శత్రువులు చేయడం, కానీ భవిష్యత్తులో మేము కాదన్న నష్టపోయేది. మిల్లులకు ఏమైనా బ్రేక్ చేసి ఈ వ్యాపారం కాకపోతే ఇంకో వ్యాపారం చేసుకుంటాం, జైలుకు పంపిస్తే నెల కాకపోతే 2 నెలలు ఉండేస్తారు. కానీ రైతాంగం మాత్రం దెబ్బతినిపోయేటటువంటి ప్రమాదాన్ని మేము ఇలా చూస్తూ ఉన్నాం. అంటే మా రూపంలో మరి ఆ రైతాంగానికి మీ పట్ల కొంత పాజిటివ్ దృక్పథం లేదు కదా? అంటే ఎందుకు ఉండదు అంటే వాస్తవం కూడా. ఇప్పుడు రైతు పొద్దున్న కష్టపడి వస్తాడన్న, ఒక రైతు మంచిగా పట్టుకొని తీసుకొచ్చి ఇస్తాడు, పోతుంది. ఒక రైతు అకాల వర్షం వచ్చి తడుస్తుంది, తడిసిన తర్వాత రైతు పాపం కాదు కదా, వరుణదేవుడు వస్తే రైతు తడుచు. కానీ తడిసిన ఓట్లు మా కాడికి వస్తే మాకు నష్టం కదా. మాకు నష్టం అనే యాంగిల్లో ఏం చేస్తాం, తడిసిన ఓట్లు మేము తీసుకొని పోయి అంటాం, తీసుకోకపోతే ఎట్లా అని దండం పెడతారు. కానీ తడిసిన ఓట్లని ఓటు టేకప్ చేయాలి. ఈ ప్రభుత్వం సివిల్ సప్లైలు టేకప్ చేసి దానికి ఇంత డ్యామేజ్ అవుతుంది, ఆ డ్యామేజ్ కింద మిల్లర్కి వచ్చి మిల్లర్కి కూర్చోబెట్టి అయ్యా మీకు ఇంత నష్టం అయితే ఆ నష్టం ప్రభుత్వం దృష్టికి తీసుకోవద్దు, ప్రభుత్వం నష్టం భరిస్తుందని చెప్తే రైతుని సేవ్ చేసిన రైతులు. ఇప్పటి వరకు 2 నెలల నుంచి చివరి తడిసిన గింజ కొంటామని పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు కానీ ఒక్కరినన్నా సమాధానం చెప్పండి. నా సమాధానం చివరి గింజ కొంటాం, తడిసిన గింజ కొంటాం, గింజలన్నీ కొంటాం అన్నారు. ఎన్ని తడిసిన గింజలకు వీళ్ళ మిల్లర్ల కాడ షార్ట్ పాల కింద తీసేసిన లెక్క చెప్తే మేము రైతులకు శత్రువులమే. కానీ అదే రైతు వచ్చి ఇవాళ మా కాడ మిల్లర్ల కాడకు వచ్చి కాళ్ళేలు పట్టుకున్న రైతులు కూడా ఉండరు. అరిగోసం నేను చూసిన నా మిల్లులో ఒక గుమాస్తా రైతుని నా మిల్లుకు అడగండి అన్న, నా మిల్లుల కాడకు ఎంక్వైరీ, నా మిల్లు కాడకు వస్తే రైతులకు ఏ టైంకి వచ్చినా భోజనం ఉండాలి, మంచినీళ్ళు ఉండాలి, మజ్జిగ ఉండాలి, రైతుని వస్తే దండం పెట్టి కూర్చోబెట్టాలి. ఈ దేశానికి ఎన్నెముకనా, ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతు ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మీరు తెలుసుకొని సూర్యాపేట వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పోతే రైతులకు స్వయంగా మా మిల్లుల్ని అన్ని అంటే పెట్టి చెప్పుకోకూడదు, ఎందుకంటే రైతు మీద మాకు అంత మమకారం ఉంది. కానీ వాళ్ళ దృష్టిలో మేము వాళ్ళ కోసం వ్యాపారంలోకి వచ్చి వాళ్ళని కాపాడే క్రమంలో మేము వస్తే వాళ్ళని దోసుకున్నామని చిత్రీకరించి వాళ్ళని దోపిడీ చేపిస్తున్నది ప్రభుత్వాలు. ఎమ్మెల్యేలు మీకు చెప్తున్నారు ఇది తడిచిన గింజ చివరి గింజ ఇదని చెప్తున్నారు, మరి మీరు ఎమ్మెల్యేలను అడుగుతలేరా? అన్నా మేము ఎమ్మెల్యేలను అడిగినాం, కలెక్టర్ని అడిగినాం, కమిషనర్ నా మిల్లుకు ఒకసారి ఒక కమిషనర్ గారు వచ్చి స్పందించాలి కదా. ఎందుకంటే అయితే ఇప్పుడు ఆయనకు పేరు వస్తుంది, ఆయన మీడియా ముందుకు వచ్చేసి చివరి గింజ వరకు ఉంటాము, తడిచిన గింజ వరకు ఉంటాము, ఓకే, బట్ అది మీ మీద మీ నెత్తిలో వేసేస్తా ఉన్నారు, అది మీరు కొంటా ఉన్నారు. సో మీరు ప్రెజర్ చేయాల్సింది వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలకు. అయితే నేను ఏమంటుంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏ ఒక్క ఎమ్మెల్యే గారు కానీ ఒక మంత్రి గారు కానీ నేను పెట్టిన మాటలు నేను చెప్పే మాటల్లో తప్పు ఉంటే జానయ్య తప్పు మాట్లాడుతున్నాడు నా మీద ఇంకా 100 కేసులు పెట్టమనండి అన్న. ఇవాళ రైతుల కోసం రోడ్డు మీదకి వచ్చి ఇంకా ఇది కాదన్న లారీలలో ఇబ్బంది పెట్టడం, రైతులని లారీ పంపాలంటే వాడు 5,000 6,000 డిమాండ్ చేస్తాడు. అంటే ఈ ప్రభుత్వం ఎక్కడుంది? ఇవాళ ఎగుమతి చేయాలంటే అమాలోడు ఇష్టం వచ్చిన రేటు అంటాడు, దిగుమతి మిల్లు కాడికి వస్తే ఇది. అంటే రైతులకు ఎన్ని రకాల కష్టాలు ఉన్నాలో అన్ని రకాల కష్టాలని కళ్ళతో చూసిన మిల్లర్గా మేము వాళ్ళని ఎక్కడో ఒక్కరో మాకు నష్టం జరుగుతున్న దాంట్లో మేము అడిగిన దానికి మమ్మల్ని శత్రువులు చేసి అసలు ఈ బాధ్యత అంతా తీసుకోవాల్సింది ప్రభుత్వాలే కదన్న. మొన్న సీజన్లో రైతులు ఎన్ని రోజులు రోడ్ల మీద కొట్టుకురానా, ఎటుపోయినాయన్నా? మా మిల్లులేగా తీసుకుని తడిసిన ప్రతి గింజ కూడా ఇవాళ మమ్మల్ని దొంగలు అంటున్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడాలి కదన్నా. ఎందుకు మాట్లాడుతుంది? అదే అంటున్నాం మేము. మేము ఏం పాపం చేసాం మరి? ఈ మిల్లింగ్ వ్యవస్థలు లేకుండా చేయాలని వాళ్ళని డిసైడ్ అయ్యారా?
డిసైడ్ అయితే అదనే చెప్పండి. అది చేసి మా ఆస్తులు రాసేసుకొని మా ఆస్తులు రాసుకోగా మిగిలిన ఏమైనా ఇస్తే తీసుకోవడం లేకుండా మేము వేరే పని చేసుకొని బతాం కాన. ఈ దేశంలో అనేక రకాల మార్గాలను బతకడానికి. రాష్ట్రంలో సుమారు 3,000 వరకు మిల్లర్లు ఉన్నాయి, కానీ వాటిలో చాలా మంది 50% వరకు డిఫాల్టర్స్ అంటారు, మీరే చెప్తారు. కానీ వట్టెజానే ఒక్కడే కాస్త గొంతెత్తున్నాడు, వట్టెజానే ఒక్కడే కాస్త చెప్తా ఉన్నాడు. మిగతా వాళ్ళకి ఏమైంది మరి? వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు? అంటే వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడలేరన్న. ఎందుకు అంటే అందరికి న్యాయం జరిగితే నాకు న్యాయం జరుగుతుంది. కానీ కానీ ఇవాళ జానయ్య అంటోడు ఈ రాష్ట్రంలో ఓ ప్రజల గొంతుకగా నేను బయటకు వచ్చాను. నేను వ్యాపారవేత్తగా బయటకు రాలే. నేను ప్రజల గొంతుకగా ఉండి ప్రజాక్షేత్రంలో నేను అనేక పదవులు అనుభవించుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మిల్లు ఏర్పాటు చేసిన. ఇవాళ మా బీసీ ఎస్సీ ఎస్టీలకు 78 ఏళ్ళైనా అధికారం రాలేదు కాబట్టి మాకు అధికారంలో మాకు వాటా కావాలని కొట్లాడుతూ ఉన్నాం. అంటే అనేక ఇష్యూస్ మీద మా దగ్గర పేదోళ్ళకు అనేక మంది ఇల్లు లేక ఇప్పుడు 78 ఏళ్ళ వీరి పాలనలో ఇల్లు లేనటువంటి వాళ్ళు అనేక మంది. ఆ ఇళ్ళకి ఇచ్చేటటువంటి 5 లక్షల రూపాయలు మా పేదోళ్ళకు సరిపోవట్లేదు. మీరు వేసుకున్నటువంటి మినిస్టర్ క్వార్టర్స్లలో ఒక బాత్రూమ్కి 70-75 లక్షలు మంజూరు చేసుకొని ప్రభుత్వం ముందర మాకు లెక్కలు వస్తున్నాయి. పేదోనికి ఇచ్చేటటువంటి ఇల్లు 5 లక్షలతో కావట్లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా 200 యూనిట్లకు ఉచిత కరెంట్ అని చెప్పి ఓట్లన్నీ దండుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చి 200 ఒక యూనిట్ కాగానే వాటితో బిల్లులు వసూలు చేస్తారు. మరి లక్షల ఎకరాలు ఉన్నోనికి 100 బోర్ మోటార్లు ఉన్నోనికి రైతు పేరు మీద లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఉన్నోనికి అన్ని దోషి పెడతా ఉన్నారు, లేనోని ఇంకా లేనోని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ లేనటువంటి ప్రజల పక్షాన గొంతుకగా నేను మారి వాళ్ళు వచ్చి సమాజం ముందు కొట్లాడుతూ ఉన్నా. కాబట్టి ఇవాళ నన్ను, నా కుటుంబాన్ని, నా బంధుమిత్రులని, నా బంధువులు అందరినీ తీసుకుపోయి ఎరాజ్ చేసి నన్ను ఈ సమాజం నుంచి దూరం చేయాలనేటువంటి కుట్ర చేసి నేను తెగబడున్నా. నన్ను ఏం చేసినా, నాకు ఏం జరిగినా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలది బాధ్యత. బరాబర్ నన్ను మరో గత చరిత్ర కలిగినటువంటి వాళ్ళందరూ చూసిన మా జిల్లాలో అంటే వాళ్ళ కుట్రలు మనకు వ్యతిరేకంగా ఎవడన్నా వచ్చినా మాట్లాడిన ఈ రకం. నేనేమంటున్నంటే నేను అనే దాంట్లో ఆర్గ్యుమెంట్లో కనుక న్యాయం లేకపోతే ఒక్కసారి మీడియా ముందర మీరు పిలిపియండి. మీ గోదాములలో దాచిన ఒడ్లు ఉన్నాయి, మిల్లర్లో పట్టకపోతే కొన్ని ప్రభుత్వ గోదాములు అన్న దాచరు. ఆ ఒడ్లు తీసుకొచ్చి టెస్ట్ మిల్లింగ్ చేపియండి. చేసిన తర్వాత మేము అనేటటువంటి ఏం తప్పున అక్కడ ఎన్కౌంటర్ చేయండి అని అడుగుతున్నాం. ఇంతకంటే పచ్చిగా మేము ఏమని ప్రభుత్వంతో మొరపెట్టుకోము. మిమ్మల్ని ఆ ప్రభుత్వం ఈ పేద ప్రజలను వంచి ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చిందని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం మేమందరం సామాజిక స్పృహ కలిగిన వాళ్ళందరూ రోడ్డు ఎక్కి నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ఫైటరు, ఈ రాష్ట్రంలో కేసీఆర్ని ఎదిరించినటువంటి మొనగాడు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే ఇవాళ అలాంటి ఫైటరు మా కష్టాలు వినకుండా, మా బాధలు వినకుండా ఓన్లీ మమ్మల్ని బీసీ గొంతుక కదా వాడు అట్లా మాట్లాడుతుండో ఇట్లా మాట్లాడుతుండో మన ఆ కేసు పెట్టి ఈ కేసు పెట్టరని ఆఫీసర్లు వచ్చి మా మీద దాడి చేస్తుంటే మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది, గౌరవ మా జిల్లా మంత్రి గారు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉంది. మేము మాట్లాడేదంటే న్యాయం లేకపోతే మీరు నిర్బంధంగా మీరు ఏదైనా చేయండి, కానీ మాతో పిలిచి మాట్లాడండి. మీరు కాదు ఇక్కడ ఈ రైతులకు సేవ చేసింది బరాబర్ మిల్లరే. ఇవాళ మీరు ప్రభుత్వం నుంచి పైసలు కట్టవచ్చు, కానీ మీరు కట్టిన ప్రతి పైసకు సంబంధించినటువంటి ప్రతి గింజ మా దగ్గర ఉంది. మా దగ్గర ఏదైనా మేము ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఎందుకు వస్తుంది? బయట మిల్లలకు పెట్టాల్సిన అవసరం ఎందుకు? నువ్వు తగిన సమయంలో నువ్వు ఒడ్లు తీసుకొని బియ్యం తీసుకోలేకపోతున్నావు. మీరే అన్నారు అనేక సందర్భం మా కలెక్టర్ గారు వీళ్ళందరూ సివిల్ సప్లై అంటే మేము ఎఫ్సీఐ వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతుంది అంటే మేము మాట్లాడలేము అన్నాడు. వాళ్ళు ఇప్పుడు ఒకరోజు 10 బండ్లు పంపితే వారం రోజులు అడబెట్టుకుంటాడు. బండి వెయిటేజీ, మా వెయిటేజీ, డ్రైవరు ఎన్ని కష్టాలు ఉన్నాయన్న. మీరు అట్లా ఆపుకొని చేసుకుంటే ఈడ మళ్ళీ వీళ్ళు అమాలి బీహార్ అమాలి, తెలంగాణ అమాలి లేదు, మొత్తం బీహార్ నుంచి వాళ్ళు ఒక 2 రోజులు పని లేకపోతే వాళ్ళు కూలి పడుతుంది, మొత్తం చదువుకొని పోతారు. వాళ్ళు వెళ్ళిపోతే అసలు మిల్లే నడదు. అప్పుడు ఏం చేయాలి? మిల్లు రన్నింగ్ చేసి అమ్ముకొని ఆడబెట్టి ఆ పైసలు తెచ్చుకొని మళ్ళీ కొనుక్కొని పెట్టాలి. వట్టెజానే 60-70 కోట్ల బకాయిలు చెల్లించన్నందుకే ఇప్పుడు నోరు పెట్టుకున్నాడు. అంతకుముందు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు గొంతు ఇప్పలేదు, ఎందుకు ప్రశ్నించలేదు ప్రభుత్వాన్ని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? ఒకటే సమాధానం చెప్తాను. ఒకవేళ నేను 60-70 కోట్లు బాకీ ఉన్నా కదా, మీ కస్టోడియన్గా ఉన్నటువంటి మీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆఫీసర్ ఉంటాడు. ఎవ్రీ మంత్ వచ్చి ఆయన పని ఏంది, ఆ ఒడ్లు ఉన్నాయో అని చూసుకొని పోవాలి. ఒడ్లు ఉన్నాయి లేకుంటే ఎడిపోతున్నాయి. పోయినా ఆ రోజే రిపోర్ట్ చేయాలి కదా, ఆ రోజే నా మీద కేసులు పెట్టాలి కదా. ఇవాళ పోయిన నెల వరకు నేను నా రిపోర్ట్లో ఏముందో తీపియమని చెప్పండి. మిల్లులో ఒడ్లు ఉన్నట్టుగా పోయిన నెల వరకు రాస్తాడు. ఇవాళ విజిలెన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒడ్లు అనేట్టు రాసి చూపిస్తాడు. అంటే నిజంగా కేసు ఎవరి మీద పెట్టాలి? 60-70 అంటారు. అసలు ఎంత నిజం ఉంది? అది ఎంతవరకు మీరు డ్యూ ఉన్నారు చెప్పండి. నేనేమంటున్నా అంటే టెండర్ ప్యాడ్కి సంబంధించినటువంటిది మాత్రమే అందరం బాకీ ఉన్నాము.
అది ఎందుకు బాకీ ఉన్నాము అంటే ఎంత మొత్తంలో ఉంటుంది అంటే నా మిల్లు నాకు సంబంధించింది అంటే నేను ఆల్రెడీ ఒక దాంట్లో 20-25 కోట్లు ఉంటే 6-7 కోట్లు కట్టినా, ఇంకో దాంట్లో 5-6 కోట్లు, అందులో ఒక 2 కోట్లు. మొన్న కూడా నాకు ఈ విజిలెన్స్లో వస్తారనే దాని ముందు వరకు కూడా తేలకుండా మా సివిల్ సప్లైలో రిక్వెస్ట్ చేశారు, జానయ్య గారు ఇప్పుడు కట్టాలిగా అందరూ టైట్ చేస్తారు కట్టండి సార్, మీరు ఏ రేటు తేల్చండి సార్, మరీ అన్యాయంగా 2236 అంటే మేము అన్యాయం అవుతాం కదా, మీరు చూసారు కదా సార్ మొన్నటి దానిక నా దగ్గర ఒడ్లు ముక్కబడి ఉన్నాయి, వాటిని రిజెక్షన్కే కాదు ఇథనాయిల్ వాళ్ళకి అమ్ముకున్నాం కదా సార్ అంటే, అదే కానీ రేట్ ఏమైనా తేలని పైగా మీ వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు కదా, కట్ అంటే నేను 3.5 కోట్లు ఒకటే రోజు కట్టినా, కట్టిన రెండో రోజు వచ్చి ఈ కుట్ర చేశారు. మేము ఆపింది కూడా ఎందుకంటే ఆ టెండర్ల రేటు, ఇప్పుడు మేము మీకు సర్వీస్ చేసిన వల్ల మేము బయటకి ఏమో 18 ఇది అండర్లైన్ చేసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసుకోవాలి. బయట వాళ్ళకు టెండర్ వేసాము 1840 రూపాయలకి ఈ ప్రభుత్వం ఇచ్చింది, వాడు శాతకాకి ఈ పనికిరావు అని వదిలేసి వెళ్ళిపోతే అయ్యే వడ్ల మీద మాకేమో 2236 రూపాయలు వసూలు చేస్తూ ఉంది. ఇది న్యాయమా? అది న్యాయం కాదు. మేము ఇప్పటికే లాస్లో ఉన్నాం, కింటాకు 67 కేజీలు రాక అది నష్టం అవుతుంది, ఇది నష్టం అవుతుంది. కాబట్టి కనీసం ఆయన ఇచ్చిన రేటు కన్నా కడతాం, కానీ ఇంకా అవసరమైతే మాకు తగ్గాలి, కానీ అంతకంటే ఎక్కువ అంటే అన్యాయం, మేము ఆగమైపోతామని ఆపుకున్న వాళ్ళం తప్పితే అంతకంటే ఎక్కువ లేదు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా మిల్లర్లని బదనాం చేసి మిల్లింగ్ వ్యవస్థను పక్కకు తీసి ఇంకేదన్నా ప్రభుత్వం ఏదైనా కుట్ర చేస్తుందేమో మాకైతే కార్యాచరణ ఏముండబోతుంది ఏం లేదా. ఇప్పుడు గత కొద్ది రోజులుగా మీరు ఇండివిజువల్గా మాట్లాడుతూ ఉన్నారు, మిల్లర్లు కొంత ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇదంతా అన్యాయం జరిగిందని చెప్తాను. అసలు మీ కార్యాచరణ ఏముండబోతుంది? ఇప్పుడు ఏముంటుందన్న కార్యాచరణ అని మా అసోసియేషన్ ఆయన బయటకు వెళ్ళకపోతే పీడీ యాక్ట్ పెట్టి లోపడేస్తా అంటున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే బరాబర్ నన్ను అవసరమైతే పీడీ యాక్ట్ అంటారు, ఇంకేదైనా కూడా అంటారు. అయినా నేను ఏమంటున్నంటే ఇక వీళ్ళు పెట్టే టార్చర్కి అట్లనైనా అంతే ఇట్లనైనా అంతే. ఇవాళ నా పిల్లల్ని జైల్లో పెట్టి మమ్మల్ని మేము మనుషులు లెక్క ఉంటాం అన్న, మేము ఇంత పెద్ద వ్యాపారం చేసుకుని వ్యవహారం చేసుకుని బతికిన వాళ్ళం, మేము దొంగతనానికి రైస్ మిల్లు పెట్టాం అన్న. నా ఆస్తి ఆ మిల్లు కాంపౌండ్లోనే నా ఆస్తి వీళ్ళ దానికంటే డబల్ ఉంటుంది అన్న, రాసేసుకోమని చెప్పిన 6 యాక్ట్లో వీళ్ళ ఆస్తి వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. మాకు మేము ఒక గజం కూడా అమ్మేటటువంటి రైట్లే కూడా ఆల్రెడీ పెట్టేసుకోరు. ఇంకేం కావాలి మీకు? ఇంత ఉన్నాక మాకు వడ్లు ఎక్కురి, మమ్మల్ని మిల్లింగ్ చేయనీయకండి, మీ అన్ని అప్పులు తీరినాకనే మమ్మల్ని ఫ్రీగానే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోదాడ ఏరియా నుంచి వెళ్ళి అక్కడ ఇటు ఉన్నారు కదా, సో ఎందుకంటే మొత్తంగా మిల్లర్లు వడ్లు ఇదంతా పండే ఆ ప్రాంతం నుంచి వెళ్ళి వచ్చిండు, తనకు సమస్యలు కూడా తెలుసు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రకటించను కూడా ఇది సరిపోదు ఇది అన్న దాని మీద. సో ఆయన ఏమంటుండు, అసలు ఆయన ఎంతవరకు బాధ్యత వహించాలి? అయితే నిజం అబద్ధం నాకు కూడా తెలియదు అన్న. నల్లగొండ జిల్లాలో విజిలెన్స్ దాడులు జరిగిన రోజు అసలు నా శాఖలు నాకు తెలియకుండా అనేది ఏదో పేపర్లో చూసినా నేను. అంటే ఇది ఆ ప్రభుత్వంలో వాళ్ళకు పడక ఒకరి శాఖని ఒకరు డిస్టర్బ్ చేసుకునే క్రమంలో కూడా జరుగుతుందని వారు మాట్లాడడం విన్నా. అది నిజమా అబద్ధమా నాకు తెలియదు అన్న. ఎందుకంటున్నంటే పేపర్లు వచ్చిన వార్త చెప్తున్నా. కాబట్టి ఒకరినొకరు ఇలా చూస్తా ఉన్నా ఆ పార్టీలో అంటే న్యాయంగా ధర్మంగా పాలన సాగితే ఈ జరగవన్న. ఆగం అడివి అలా అందులో ఉన్నాయని ఒక మాట అంటే అనలేను, ఒక ఆయన అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రవరు ఈ పేద ప్రజలందరూ తిరుగుబాటు చేసి వీళ్ళకి అధికారం ఇచ్చిన. కానీ వాళ్ళ వన్ సైడ్గా కన్నింగ్గా ఇలా ఈ వ్యవస్థల్ని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలని తెలంగాణకు ఆహ్వానిస్తున్నాం, తెలంగాణకు వస్తున్నాయని రోజు పేపర్లను చూపిస్తారు. ఇక్కడ 3000 రైస్ మిల్ వ్యవస్థ, ఇక్కడ అత్యంత జనాభా కలిగినటువంటి రైతాంగం కలిగినటువంటి ఈ దేశానికే రైస్ను సప్లై చేసేటటువంటి తెలంగాణ నుంచి ఆ మిల్లింగ్ వ్యవస్థని ఇలా విచ్ఛిన్నం చేస్తుంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ ఎందుకు మాట్లాడతలేరు? ముడుపులు ముడతలేవేమో అది. ఇప్పుడు వీళ్ళ కానే దుకాణం లేదు, ఇప్పటి వరకు చేయాల్సిన చేశారు. ఇవాళ మిల్లర్లు లాసులో ఉండి ఎవరికి ముడుపులు ఇవ్వగలుగుతారు? ఇవాళ కష్టం చేసి అప్పుల పాలైతే నుండి అప్పుల పాలై ఆస్తులు అమ్ముకొని ఇంకేదో చేసి కట్టుకుందాం అనుకుంటే ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ గారు ఇలా విపరీతంగా వడ్లు వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు పోసిపోయాడు. అలా వాళ్ళు పోసిన వడ్లని ఇవాళ వరకు బాకీలు పెట్టుకుంటూ వస్తా ఉన్నాం. ఆ డ్యామేజ్ గురించి వారికి కూడా తెలుసు, మాట్లాడాలి కదా. ఇలా ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు లేనే లేవు. ఈ అధికార పక్షం వీళ్ళ ఈ రకం అదే మిల్లర్లు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది ఫోన్ చేశారు దించుకొని వాళ్ళ గొంతులు ఎందుకు లేస్తలే? వాళ్ళు మేము అన్యాయం చేస్తే వాళ్ళని పిలిపేయాలి కదా. ఏ పార్టీ కూడా మద్దతుగా కూడా లేదు కదా, అటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ. సపోజ్ ఒక అధికార పార్టీ ఉంది, ప్రశ్నించాలంటే అట్లీస్ట్ ప్రతిపక్షాలను వస్తాయి కదా, అయితే ఏ పార్టీ మద్దతు కూడా కనిపించట్లేదు. అయితే మేము ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సపోర్ట్ చేశారని వాళ్ళకు మంట ఉంది, వీళ్ళకి వచ్చిన తర్వాత దోసుకుర్రు అని వీళ్ళకు ఉంది. వీళ్ళంతా దొంగలు వీళ్ళు అనేటటువంటి చిత్రీకరించి ఇవాళ మాకు దరిదాపుల రైతాంగం కూడా మమ్మల్ని చూసి జాలి పడేటటువంటి పరిస్థితి లేకుండా చేశారు. కానీ మేము ఏమంటున్నాం అంటే పైన భగవంతుడు మేము వాడుకోలేదని చెప్పట్లే, చేయలేదని చెప్పట్లే, కానీ వాడాల్సిన పరిస్థితి కానివ్వండి, ఇంకోవైపు చేయాల్సిన పరిస్థితి కానీ ఎందుకు అదే లేకపోతే ఇవాళ వీళ్ళు 60 కోట్లు అంటారు కదా, మేము అట్లనే ఉంటే ఇవాళ ఉన్న వడ్లు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, టెండర్కి సంబంధించినటువంటి వడ్లు మా దగ్గర కొంతమంది బిల్లల కాడ ఉన్నాయి. ఇవాళ అవి తీసుకొని వచ్చి వీళ్ళని ఈ రేటు ప్రకారం అమ్మి ప్రభుత్వ ఖజానాకు జమ చేయమని చెప్పండి, చేస్తారా?
ఉంచిర్రు, మీరు ఎందుకు లేవు కాబట్టి షాడిపల్లని రాస్తున్నాడు. ఆ ఓట్లు అట్లనే ఉంచను. ఇవాళ ప్రభుత్వ సొమ్ము అయినా ప్రజల సొమ్ము అయినా మా కష్టార్జితంతో ప్రభుత్వం చేరేదే కదా. ఇది మా సొమ్ము ప్రజల సొమ్ము అని మేము కొంతమంది అటు ఇటు చేయొచ్చు. మీకు ఇచ్చే లెక్క ప్రకారం మేము బయటోనికి అయితే ఒక రేటు ఇచ్చారు, మాకు ఒక రేటు ఎందుకు ఎట్లా మేము అక్కడ కొర్రి పెట్టి కొంచెం ఆగిన మాట వాస్తవం. కానీ ఉంచిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి ఉన్న వడ్లు ఉన్నాయి, కొన్ని ప్రతి మిల్లులో కొన్ని కొద్ది గొప్ప ఉన్నాయి. ఆ వడ్లని ఇవాళ నేను ఏమంటుంటే మీరు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొని దాన్ని మిల్లింగ్ చేసి మీరు ప్రభుత్వం రేటు ప్రకారం నష్టం లేకుండా మీరు తీసిస్తే బాగుంటుంది. మేము 6 లెక్క ప్రకారం కూడా అసలు మీకు కడతాం. మరి మీరు కేటీఆర్ దగ్గరకు హరీష్ రావు దగ్గరకు పోకపోయారు మరి? అన్న ఇవాళ కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా ఇంటర్నల్గా వాళ్ళంతా ఒకటే. వాళ్ళు ఎవరి మీద కుట్ర చేస్తున్న వీళ్ళు పోయి మాట్లాడితే వీళ్ళకున్న కుట్రల మీద వాళ్ళు ఎంట పడతారు. ఇదంతా ప్రభుత్వంలో వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్తో నడుస్తుంది. మేము భగవంతుని మీద భారం వేసి కూర్చున్నాం అన్న. మేము ఇవాళ గౌరవ సివిల్ సప్లై కమిషనర్ గారికి కావచ్చు, విజిలెన్స్ కమిషనర్ గారికి కానీ మా విన్నపం ఏంటంటే, సార్ ఉరి శిక్ష వేస్తూనే కూడా చివరి కోరిక అడుగుతారు. మా రైసు మిల్లుల్ని దొంగలుగా చిత్రీకరించి మీరు బదనాం కావటం, మా రైతుల దృష్టిలో మమ్మల్ని బదనాం చేయడం కాదు సార్. మీరు పిలువండి, మేము వస్తాం. మా దాంట్లో న్యాయంగా ఏమన్నా ఉంటే మా వైపు ఈసం అంతా న్యాయం ఉన్నా మాకు చేయండి. లేదు అంటే బరాబరు ఇక ఇప్పుడు కేసులు పెట్టి మీరు పైసలు తీసుకుంటారు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని చిత్రీకరించినది మీరు పీడీ యాక్ట్లో ఇంకో యాక్ట్లో పెడితే పైసలు వస్తాయి. మళ్ళీ కోర్టుకు పోయిన తర్వాత లెంత్ అయినాయి కదా. అంటే మీకు పైసలు వసూలు చేసే ఉద్దేశం ఉంటే మాత్రం చర్చలు చేయండి. లేదు సఫర్ చేయాలి, సఫర్ చేసి వ్యవస్థను నాశనం చేసి ఆదానికి అమ్మాలని కోరిక అంటపెట్టాలంటే కూడా మమ్మల్ని చెప్పండి సార్, మేము వెళ్ళిపోతాం. లిస్ట్ ఏమన్నా అనౌన్స్ చేసిరా? ఉంటుందని వాళ్ళ కాడ ఉంటుంది, కానీ డిఫాల్ట్ అది బహిరంగంగా అనౌన్స్ చేయాలి కదా. వీళ్ళు డిఫాల్టర్స్ అంటే ప్రజలకు తెలుస్తుంది కదా అసలు. ఇవాళ ఇంకొకటి ఏంటంటే, ఎక్కడో అక్కడ 1-2 మిల్లర్లు అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వాలు చేసిన కుట్రలనే, అది కూడా మిల్లర్ చేసింది కాదు. నేను చెప్తున్నా బరాబరు. నల్లగొండ జిల్లాలో జగదీష్ రెడ్డి మినిస్టర్ ఉండే, సోమనరసాయి అంటే ఆయన జిల్లా ప్రెసిడెంట్ చేసుకున్నాడు. సోమనరసాయిని అడ్డం పెట్టి 100 కోట్ల వడ్లు ఆయన మిల్లు పేరు మీద దించి అవి అమ్ముకొని పోయిన ఎన్నికలలో వాళ్ళు పోటీ చేసి 100 కోట్లు ఖర్చు పెట్టారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అది ఓన్లీ సోమనరసాయి కూడా కాదు, సోమనరసాయిని అడ్డం పెట్టి ఏ మిల్లులకు వడ్లు లేకుండా, ఎందుకంటే మంత్రి మిల్లులు లేని వాళ్ళకు కూడా చెప్తున్నా అదే చెప్పబోతాను. అప్పుడు మినిస్టర్ ఏం చెప్తే అది చేసారు వీళ్ళు. ఎవరు అక్కడ ఉన్న సివిల్ సప్లైలు మొత్తం వడ్లు సోమనరసాయి పేరు మీద డంపు చేయించి సోమనరసాయి వాళ్ళకు 100 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఇచ్చి ఇవాళ ఆయన బికార్ అయిపోయి ఇవాళ రోడ్ల పని తిరుగుకుంటూ ఉండు అంటే ఏమనుకున్నారు, మళ్ళీ ప్రభుత్వం అదే వస్తుంది కాబట్టి మనం ఎగ్గొట్టిస్తామని వాళ్ళు కుట్ర చేశారు. కానీ ఆయన చేసిన ఒక్క దానికి అందరు రైస్ మిల్లర్లని ఇవాళ దొంగలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఆయన కూడా ఆయన ఉద్దేశపూర్వక అప్పటివరకు మంచిగా వ్యాపారం చేసుకున్నాడు. పోయి జిల్లా ప్రెసిడెంట్ కానీ జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర కానీ జగదీశ్వర్ రెడ్డి గారి దేశాన్ని ఎట్ట దోపిడీ చేయాలి, రాష్ట్రాన్ని ఎట్ట దోపిడీ చేయాలనే కుట్రలలో నెంబర్ 1. ఆ కుట్రలో భాగమే సోమనరసాయిని అడ్డం పెట్టి దోపిడీ చేసినటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి. ఇక ఆయన వెనకంగా ఇంకొకరు 2 ఉన్నారు, ఇక వాళ్ళ పేర్లు నేను చెప్పను. కానీ అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంతా వాళ్ళని మనసులో పెట్టుకొని అందరు మిల్లర్లు ఎట్టనే అంటారు. నేనేమంటున్నానంటే ఒక్కసారి మాతో డిస్కస్ చేయండి, మేము చెప్తాం. మిల్లర్ల దగ్గర డబ్బులు బాగానే ఉంటాయి కదా, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేయకపోయారా మరి? అంటే మేము ఏమంటున్నాం అంటే, మిల్లర్ల దగ్గర ఇప్పటివరకు మీరు అనుకునేది వేరు. మిల్లర్ల బాధ ఏంటంటే ఈ షార్ట్ పాలు ఏదైతే ఉందో దీన్ని ఎట్లా భర్తీ చేసుకుని బయటపడాలనే క్రమంలో ఇవాళ ఎవరికాడికైనా పోయి 10 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితులు కూడా. ఎందుకు అంటే అనేక చట్టంలో అనేక రకాల యాక్ట్లు ఉన్నాయి. RR యాక్ట్తోని ఒక గుంట కూడా అమ్ముకునే లేదు, ఆపద వస్తాయి. ఈ యాక్ట్ అంటే ఎట్లా ఉంటుంది అంటే రెవెన్యూ రికవరీ యాక్టు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు కానీ ఏమున్నా సబ్ రిజిస్టర్ ఆఫీసులో నోటీస్ ఇచ్చి పడేసారు. వీళ్ళ ఆస్తులు వీళ్ళ పేరు మీద నా కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్లని ఒక కుంట జాగా కూడా ట్రాన్స్ఫర్ కావడానికి వీల్లేదు. ఎట్లా బతకాలి మేము మిల్లింగ్ వ్యవస్థలకు వచ్చిన ఇవన్నీ జరుగుతుంది. సంతకాలు పెట్టిరు, మేము పెట్టేది కలెక్టర్ గారు పాస్ చేస్తారు. కలెక్టర్ గారు పాస్ చేసిన తర్వాత మా సంబంధం కూడా ఉండదుగా, కలెక్టరే కదా దానికి బాసు, జిల్లా బాసు. మీకు అగ్రిమెంట్ ఉంటుంది కదా. అగ్రిమెంట్లో మేము చెప్తున్నామే, ఇది నేను అగ్రిమెంట్ ప్రకారమే పోవాలంటే మరి వాళ్ళ మాకు అగ్రిమెంట్ లేకుండా వడ్లిచ్చిపోయినటువంటి ఆఫీసర్లందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టామని అడుగుతున్నాను నేను. మేము అగ్రిమెంట్ ఎందుకు పెడతాం? నమ్మకంతో. ఇప్పుడు ఒక బ్యాంకులో లోనుకు పోతే లోన్ ఒకటే మనకు ఉండేది రకాల లోన్ ఇస్తారు అనుకుని 100 రకాల ఉంటాయి, మనం ఇస్తాం కడతాం కాబట్టి ఉంటుంది. మేము ఇక్కడ కూడా ఒక గౌరవ కలెక్టర్ గారు ఇచ్చేటువంటి అగ్రిమెంట్ కాబట్టి మేమందరం ఒక మాతో పాటు ఆ అగ్రిమెంట్లో కూడా కొన్ని ఉన్నాయి. మాతో పాటు ఇంకో 2 మిల్లులు మాకు సంతకం పెడితేనే మాకు ఏదైనా కేసు చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆ 2 మిల్లులను నోటీసులు ఇచ్చి వాళ్ళతో వీళ్ళు చేసిరు. అది పోనీ అది కాదు, మీరు డిఫాల్ట్ అయిన మిల్లులకు ఇచ్చిన వడ్లు ఇచ్చినప్పుడు సివిల్ సప్లై కమిషనర్ గారు మరి మీరు ఎట్లా ఇచ్చారు? ఒక నిజంగా దొంగలు మేము ఒకసారి మేము అమ్ముకున్నాం, మరి మేము అమ్ముకోవడానికి సహకరించిన వాళ్ళ మీద పెట్టాలి కదా. ఇప్పుడు మా మిస్సెస్ నా దాంట్లో డైరెక్టర్ అయినందుకు జ్వరం వచ్చి మా వాళ్ళ ఇంటికాడ మా బంధువుల ఇంటికాడ షెల్టర్ తీసుకుంటే దొంగకు సహకరించిన వాళ్ళని వాళ్ళిద్దరు వాళ్ళు గౌరవంగా బతికేటోళ్ళు ఒక ఎంప్లాయీ భార్యాభర్తలు తీసుకొచ్చి సూర్యాపేటలో ఉన్నటువంటి DSP గారు వాళ్ళని అనేక రకాల చిత్రహింసలు పెడతా ఉండు.
2 రోజులు కొన్నాడు పిలిపా, 3 రోజులు కొన్నాడు పిలిపా, ఉద్యోగం చేసుకొని 4 గోడలు పంచబడుతున్నాయి. మరి వాళ్ళ దొంగకు సహకరించినటువంటి వాళ్ళని దొంగ కూడా కాదు, మిల్లు ఓనర్ అయినందుకు బంధువుగా ఇచ్చారు. మరి వాళ్ళు ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే ఈ అన్యాయంలో భాగస్వాములు కదా సివిల్ సప్లై డిపార్ట్మెంటు. ఈ పేద ప్రజలు కట్టేటటువంటి పన్నుల రూపంలో ప్రభుత్వానికి జమ చేసినటువంటి వాళ్ళ కష్టార్జితం నుంచి జీతాలు తీసుకున్నటువంటి వీళ్ళు మరి న్యాయంగా చేయాలి కదా. ఈ మిల్లర్లు దొంగతనం చేస్తారు అమ్ముకుంటారని రిపోర్ట్ ఎప్పుడూ ఇవ్వాలి కదా. మరి ఇన్నేళ్ల నుంచి ఎందుకు రిపోర్ట్, మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు? గౌరవ సివిల్ సప్లై కమిషనర్ గారని రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నా. ఇప్పటికీ 3-4 వేల కోట్లు బకాయిలు ఉన్నట్టు, మరి అక్కడి వరకు పేర్కొనే వరకు ఆ అప్పుల కుప్ప ఇంతవరకు ఏం చేసిరు? మరి నేను అదే అడుగుతున్నాను. నేను ఏమంటానంటే, నన్ను మీరు ఏ కేసు పెట్టి ఎన్కౌంటర్ చేసినా, నన్ను ఇంకా గుండాలు ఇంతకుముందు ఒక ఆయన నా మీద అది ఇదని ప్రొడక్ట్ చేసి నన్ను కథం చేయాలని చూసిండు. ఇప్పుడు కూడా నేను అన్నిటికీ, కానీ నాకు ఏమైనా ఏం లేదు. కానీ ఈ రైతాంగం బాగుండాలి, అంటే ఈ రైస్ మిల్లల వ్యవస్థ నిలబడాలి. లేకపోతే ఆదానికో అంబానికో ఇస్తే ఇవాళ వాడు ఏం చెప్తే అదే తప్ప ఇంకోటి ఉండదు. అందుకోసం ఆనాడు పంజాబ్లో ఉద్యమం మొదలై ఢిల్లీలో సంవత్సరం కొట్లాడి 100 మంది ప్రాణాలు పోయినాకనైనా అక్కడికి కార్పొరేటు వ్యవసాయం రాకుండా అడ్డుకున్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఈ రైతాంగం కోసం, ఈ రైస్ మిల్లల వ్యవస్థ కోసం వాస్తవాలు ఈ ప్రభుత్వం విని, వాస్తవాలు ప్రజల ముందరకు వచ్చి న్యాయం జరిగేంత వరకు నా పోరాటం ఆగదు. నేను సింగిల్గానైనా కొట్లాటే. కానీ నేను ప్రభుత్వం మీద నిందలేయట్లేను. ప్రభుత్వ పాలసీలో ఉన్నటువంటి లోపాలను సరిచేయమని అడుగుతా ఉన్నాను. మీ బాధ్యత మిమ్మల్ని అధికారంలోకి ఇచ్చింది, మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు చేస్తాని కాదు, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలసీలు చేసి ప్రజలు నడిపించమని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దయచేసి విజ్ఞప్తి చేస్తాను. ఇంతకుముందు 2-3 మీడియాల నుంచి చెప్పిన మా సోదరులు ఎవరైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర తిరిగేటటువంటి వాళ్ళు నేను మాట్లాడుతున్నటువంటి కటింగ్ తీసుకుపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దయచేసి వినిపించండి. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కాపాడాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతులు బాగుండాలి అని మీరు ఏదైతే 2015లో ఆనాడు ఉన్నటువంటి మంత్రి గారికి ఇచ్చినటువంటి లెటర్ మీద మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లింగ్ వ్యవస్థ ఆగమై ఇవాళ రైతాంగం మొత్తం కూడా రోడ్ల పడే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి మా మిల్లర్లు అందరం కూడా తలుచుకొని పెట్టండి, మేము అందరం 3000 మందిని జైలుకు పోతామని, మేము రైస్ మిల్లింగ్ చేయమంటే ఈ సీజన్ మీకు ధైర్యం ఉంది. ఎందుకంటే ఒడ్లు తక్కువ పోయినాయి కాబట్టి. మొన్న పోయిన కారు లెక్క మళ్ళీ ఒడ్లు వస్తే మా రైతులందరూ వచ్చి ఎవరి మీద పడాలి, ఎవరి మీద దాడులు చేయాలి, ఆ రైతాంగం గురించి ఎందుకు ఆలోచన చేయట్లేరు? కాబట్టి గౌరవనీయులు, ఈ దేశానికి బార్డర్లో సేవ చేసి వచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పేరుంది. ఈ రాష్ట్రంలో నియంతృత్వ పాలన ఎదిరించినటువంటి మొనగానిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా అందరి మనసులలో అంత పెద్ద గుర్తింపు ఉంది. కాబట్టి మీరు ఇప్పటికైనా, నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళైనా సరే, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళైనా సరే, నేను మాట్లాడినటువంటి వాయిస్ వాళ్ళకి వినిపించాలి. మా దాంట్లో న్యాయం ఉంది, మా పక్షాన ఈ సమాజం ఎవరు లేకపోయినా అధికారానికి భయపడి దేవుడు మా ఇంట ఉంటాడు. ఎందుకంటే మేము న్యాయంగా చేసినాం కాబట్టి బరాబర్ దాని మీద ఏదో ఒక చర్చ జరగకపోతే మీరు ఇంకా కావాలని మా మీద ఉద్దేశపూర్వకంగా అక్కడ పోలీస్ ఆఫీసర్లను పెట్టి మమ్మల్ని నియంత్రించాలని చూస్తే భగవంతుడు ఎవరిని క్షమించడని చెప్తా ఉన్నాం. ఇవాళ మరోసారి నేనే ముఖ్యమంత్రి అని అహంకారపూరితంగా ప్రవర్తన చేసి పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఎక్కడున్నారు? ఫామ్ హౌస్కు పరిమితమైనరు. దాంట్లో మీ గొప్పతనం కాదు, ప్రజలలో వచ్చినటువంటి తిరుగుబాటు, ప్రజలలో వచ్చినటువంటి చైతన్యం. అందుకనే చెప్తా ఉన్నాం, మా డిమాండ్లలో, మా పోరాటంలో న్యాయం ఉంది అంటే ఒక్కసారి చర్చ చేయండి. ఈ రాష్ట్ర మీడియా ముందలు చేస్తారా, రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసులు అనేక మందరు ఎవరినో ఒకరిని లేకుంటే రిటైర్డ్ జడ్జి సమక్షంలో చేస్తారా? ఈ టెస్ట్ మిల్లింగ్ ఇప్పటి వరకు ఈ వ్యవస్థ పుట్టిన కాంచి టెస్ట్ మిల్లింగ్ ఎందుకు జరుగుతలేదు? ఎప్పుడో పుట్టి ఇవాళ ఈ రోజున్న రేటు రేపు ఉండలేదు, ఈ రోజున్న కూలైన రేటు రేపు ఉండలేదు, ఈ రోజు ఉన్నటువంటి కరెంటు బిల్లు రేపు లేదు, అన్నీ విపరీతంగా పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. మాకు ఇచ్చేటటువంటి మిల్లింగ్ ఛార్జ్ ఏంది? పక్క రాష్ట్రంలో ఏమి ఇస్తారు, మాకేమి ఇస్తారు? ఇప్పటివరకు ఎక్కడన్నా పెరిగిందా? ఇవాళ ఏదైతే మనం పత్తికి సంబంధించినటువంటి ఉంటుందో, మరి పత్తి కార్పొరేషన్ కూడా ఉన్నది కదా, వాళ్ళకి ఏ రకమైనటువంటి పాలసీ ఉంది? అది సెంట్రల్ కార్పొరేషనే కదా అది కూడా. మరి వాళ్ళ ఫుడ్ కార్పొరేషన్ దాని మీద ఎందుకు మీ పనులు జరగట్లేవు? దీని మీద ఎందుకు మీకు బాధ్యత లేదు? అంటే రైతాంగాన్ని నిర్వీర్యం చేయాలని మీరేమైనా కుట్ర చేస్తురా? చేస్తే మమ్మల్ని కూడా చెప్పి చేయండి. మొనగాడనుకున్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ అనుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు స్పందించాలని మీరు చెప్తా ఉన్నారు. 100% స్పందించకపోతే మీ కార్యాచరణ ఏముంటుంది? ప్రభుత్వం మీద మీరు ఎలాంటి ఉద్యమం చేయబోతున్నారు, ఆందోళన ఏమైనా చేయబోతున్నారా? నేనేమంటున్నంటే, మా వ్యాపారంలో ఉన్న వాళ్ళంతా సౌమిలు. ఈ రైస్ మిల్ వ్యవస్థ అంటేనే ఆర్యవైశ్యులకు సంబంధించినటువంటి వ్యవస్థ. వాళ్ళు పురుగో పూసో తిని పుట్టలు పండుకునేటటువంటి వ్యాపారం. వచ్చిన కాడ ఆ రైతు కానీ ఈ రైతు అంటే కేజీ కాడ అర కేజీ కాడ ఎందుకు వెళ్తూ పడతాం అంటే వాళ్ళ వ్యాపారమే అంత. కాబట్టి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాలతో ఎదిరించి ప్రభుత్వాలతో ఫైట్ చేసి నిలబడేటటువంటి సాయువులు కాదు. వాళ్ళు
బుద్ధి కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి న్యాయంగా వ్యాపారం చేసేటోళ్ళు. కాబట్టి ఇన్నిటి మీద ప్రభుత్వం ఆలోచన చేస్తే తప్ప మేము బయటికి వెళ్తే మా మీద కేసులే. ఇప్పుడు ఒట్టేజానే అంటే ఇక కొడుకులను వదిలిపెట్టిండు, భార్యను వదిలిపెట్టిండు, రోడ్డు మీద పడ్డాడు. ఇక మేము ఆయన వెనకంగా పోయి కూర్చొని మళ్ళీ మేము కూడా మా పిల్లల్ని వదిలిపెట్టాను. కేసు అయిందని వనుకొని అంటే ఇంకా ఎంతమంది చచ్చిపోయేటోళ్ళు ఉండే కానీ కొద్దిగా గొప్ప నిర్ణయాల వాతావరణం ఉంటుంది కాబట్టి ఉంది. అట్లాంటి వ్యవస్థలు ఉన్న వాళ్ళు రారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే అన్నిటికీ నేను ప్రజల కోసం బయటకు వచ్చినోడిని, మా వర్గాల కోసం వచ్చినోడిని, మా రైతాంగం కోసం వచ్చి మా రైతాంగం కష్టాలు చూడలేక ఈ నల్లగొండ జిల్లాలో నేను గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నా. రైతుల కోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు బాగుండాలి, రైతులను ఆదుకోవాలని వచ్చిన మొనగాడు ఎవడైనా ఉంటే ఒట్టేజానే యాదవే. రైట్. వాళ్ళు స్పందించకపోతే మీ కార్యాచరణ ఏముండబోతుంది అనేది చెప్పండి. స్పందించేంత వరకు కనపడ్డ ఛానళ్ళకు పోతాం, కనపడ్డ డిబేట్లకు పోతాం, కనపడ్డ అక్కడికి వెళ్ళిపోతాం. ప్రజలకు చేరేంత వరకు ప్రజలందరూ కలిసి మేము చేస్తున్న తప్పు ప్రజాక్షేత్రంలో ప్రజలే మమ్మల్ని డిసైడ్ చేసేంత వరకు మేము పోతూనే ఉంటాం. ప్రజలందరూ కలిసిన తర్వాత ఎవరైనా రావాల్సిందే. కానీ అంత దానికి జరగకముందే రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా బాధ ఇప్పుడు వాళ్ళు వినప్పుడు ఏం చేయాలి? మా ప్రజలు మా రైతాంగం అయితే మా రైతాంగం కాడికి పోయితే మొరపెట్టు మా రైతాంగానికి అర్థమవుతా ఉంది. జానే చెప్పేదంటే నిజంగా కూడా మనం ఇళ్ళ తినడానికి కోసం ఒక ఎకరం మంచిగా పారించుకుంటాం, నిండుగా పారించి ఎక్కడ ఎడపదర్ప లేకుండా పారించుకున్న దాంట్లో చిన్న మిల్లు కాడిపోయి ఒడ్లు పట్టిస్తే వాళ్ళు 62 కేజీలు ఒకటి ఇస్తాడు, 63 ఒకటి ఇస్తాడు, 61 అంటే విత్ నూకలతో కలిపి. అది వాళ్ళకి తెలుసు కదా. ఆడ నేను మాట్లాడేదంటే నిజాయితీ ఉందని మా రైతులకు అర్థమవుతా ఉంది. సరే వాళ్ళ కాడ కేజీ 2 కేజీలు కోపం కట్ చేసుకున్న కోపం ఉంటుంది. కానీ ఇప్పుడు మేము చెప్పేదాన్ని బట్టి మీరు ఇచ్చిన మ్యాచ్ 18, 20 ఇస్తే మేము 12 అయితేనే బియ్యం అవుతాయి. కాబట్టి 12 కాడికి పోయినప్పుడు 7 కేజీలు తరుగు వస్తుంది, బియ్యం కాడ 8 కేజీలు తరుగు వస్తుంది. కాబట్టి మా రైతాంగం ఆలోచిస్తుంది. ఇలా ఒకడు కాకపోతే ఒకడు అందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి అర్థం ఆ రైతాంగాన్ని ముందర పెట్టుకొని ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు పోయేంత వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. రైట్. ఒట్టేజానయ్య గారు, మీరు ప్రభుత్వానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? సూటిగా చెప్పండి. ఒక్కటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్ సప్లై కమిషనర్ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మా విజ్ఞప్తి ఏంటంటే మీరు 2015లోనే మీరు గుర్తించారు ఈ రైతాంగానికి జరుగుతున్నటువంటిది, రైస్ మిల్లర్లకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద. మీరు అక్కడ ఆ రోజు ఏదైతే దరఖాస్తు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి పెట్టారో దాని మీద ఒక్కసారి మీరు పునః పరిశీలించండి. మేము చెప్తా ఉన్నాం ఇలా 67 కేజీలు రావట్లేవు, 68 కేజీలు రావట్లేవు. మాకు ఇచ్చిన నాటికి మేము మిల్లింగ్ చేసే నాటికి ఇంకా 6-7 కేజీలు తేమ శాతం తగ్గిపోతూ ఉంది. ఇది మాత్రమే షార్ట్ ఫాల్గా ఉన్నది. దీనికంటే ఎక్కువ ఏమున్నా మీరు మాకు ఎంత టైం ఇస్తారో 1-2 నెలల మీ అప్పులు క్లోజ్ చేసుకొని మీ రైస్ మిల్లింగ్ వ్యవస్థ నుంచి సీఎంఆర్ నుంచి మేము బయటకు పోతానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఈ రైతులను కాపాడడం కోసం వచ్చినటువంటి మమ్మల్ని దొంగలుగా ముద్రేసి మమ్మల్ని, మా పిల్లల్ని, మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి ఆ పాపాన్ని మీరు కట్టుకోకండి. దయచేసి దీని మీద ఒకసారి ఏదైనా కమిటీని వేయండి. ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా చర్చలకు మమ్మల్ని పిలిపించిన తర్వాత వాస్తవాలు ఈ సమాజం ముందు పెట్టి వాస్తవాల మీద మాతో మీరు ఏ దానికి చర్చకు తీసుకొచ్చి మమ్మల్ని ఏ రకమైనటువంటి పెనాల్టీ కట్టమన్నా కడతానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మేము కూడా ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమే. మేము కూడా మాకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి అనేక రకాల హక్కులు ఉన్నాయి. మీరు ప్రభుత్వంలోకి పోయిన తర్వాత మీకు విజ్ఞప్తి చేసేటటువంటి రైట్ మాకుంది. విజ్ఞప్తి చేయటాన్ని మేము ఎదిరించినట్టుగానో ధిక్కరించినట్టుగానో మాత్రం భావించొద్దు. మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము ఈ ప్రజల పక్షాన, ఈ రైతాంగం పక్షాన ఈ వ్యాపారంలోకి వచ్చినందుకు మాకు జరుగుతున్నటువంటి ఇబ్బంది మీదనే మీకు అప్పీల్ చేస్తున్నాం తప్ప అన్యదా భావించకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మరి ఆ నియంత్రణ నుండి ఎదిరించి నిలబడ్డటువంటి మునగాడుగా ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద న్యాయమైన ఇది రైతాంగం ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి మమ్మల్ని అనగదొక్కడం వెనక రైతాంగం ఆగమైపోతా ఉన్నారు. రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలబడదు. రేపు పొద్దుగాల రైతులు మొన్న యాసంగి సీజన్లోనే అనేక రకాల ఇబ్బందులు అయ్యి రైతులు ఏడ్చిర్రు. మళ్ళీ వాళ్ళ రేపు భవిష్యత్తులో మేము రైస్ మిల్లర్లు అందరం నిష్క్రమిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఏడుపు స్టార్ట్ అయితే మీ ప్రభుత్వానికి అరిష్టం. కాబట్టి దయచేసి మా బాధను వినండి, మా గోసను వినండి. మేము ప్రతిపక్షమైనా, మేము బడుగు బలహీన వర్గాలం అయినా ఇవాళ వ్యాపారంలో నిజాయితీగానే ఉన్నాం. మేము బడుగు బలహీన వర్గాల గొంతుగా మారటం అనేటటువంటి ప్రశ్నించేటటువంటి హక్కు మాకుంది. మా వాటా కోసం కొట్లాడటం మా రైటు కాబట్టి మేము కొట్లాడుతున్నాం. మేము మా కొట్లాటకు వ్యాపారానికి సంబంధం లేకుండా మా మీద జరుగుతున్నటువంటి నిర్బంధాన్ని, మా మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలని ఇప్పటికైనా మరి ఆపకపోతే మరి మేము చేసేది ఏం లేదు. మా పైన ఉన్నటువంటి భగవంతుని మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మా బాధను ఆలకిస్తారనేటటువంటి ఆశతోని మరి ఈ మీడియా ద్వారా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూశారు కదా, ఎందుకంటే మిల్లర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తగ్గేది లేదని గంటపదంగా చెప్తున్నాడు. అలాగే జైలుకైనా ఆల్రెడీ సగం కొడుకు భార్య ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు. తను కూడా జైలు కూడా వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నారని, తను సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా తగ్గేది లేదని అంటున్నారు. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్.